ఎస్ అండి. ద మీటింగ్ ఈజ్ రికార్డింగ్. ఓకేనా? గెట్ రెడీ. సార్ మన కోర్స్ నేమ్ ఏంది సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ టు ఇంట్రొడ్యూస్ అవర్ సెల్ఫ్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు డేట్ ఎంత సార్? DM1 AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఇది మన బ్యాచ్ వచ్చేసి DM1. మన కంపెనీ పేరు AIPDMA. AIPDMA. AI పవర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ అని అర్థం. అంతేనా? డన్. సో ఈరోజు యాక్చువల్‌గా కాన్సెప్ట్ ఏం చేశారంటే ఇట్స్ ఎ జస్ట్ ఇంట్రడక్షన్. INTRODUCT ఇంట్రడక్షన్ అండ్ ఓవర్‌వ్యూ. సో స్పెల్లింగ్స్ ఏమైనా తప్పుగా ఉంటే తర్వాత తెలుసుకుందాం మనకు. సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకేనా? డన్. సో మన కోర్స్ నేమ్ ఏంది? AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అన్నమాట. జస్ట్ ఎ మినిట్. ఐ నీడ్ టు హైలైట్. డన్. సార్ ఈ కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం కొంచెం డికోడ్ చేద్దాము. డికోడ్ చేసి ఏముంటుందో తెలుసా? AI పవర్డ్ అనేది ఉంది. AI పవర్డ్ అనేది ఉంది. తర్వాత డిజిటల్ అనేది ఉంది. తర్వాత మార్కెటింగ్ అనేది ఉంది. తర్వాత కోర్స్ అంటే మీకు తెలుసు కాబట్టి నథింగ్ టు వరీ. సరే ఇప్పుడు మొత్తము మనకున్న పబ్లిక్ కావచ్చు ఇండియాలో 140+ క్రోర్స్ ఏదైతే పాపులేషన్ ఉన్నారో మినిమం గ్యారంటీగా టెక్నాలజీ అనేది వాడుతున్నారు కాబట్టి ఈరోజు మనం లైవ్‌లో ఉన్నామనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది సార్ అంటే నాకంటూ ఒక డెఫినిషన్ ఉంది సార్. ఇది ఆల్రెడీ మీరు డెమోలో అక్కడిక్కడ చూస్తుంటారు. ఇట్స్ మై ఓన్ డెఫినిషన్. ఇట్స్ ఏ FANTAS చేసి ఫెంటాస్టిక్ వే టు గ్రో ఎనీ బిజినెస్ locally and GLOBAL like globally using digital media channels. ఓకేనా? సార్ డెఫినేషన్ క్లియరా? డెఫినేషన్ క్లియర్ అందరికి? ఎస్ ప్లీజ్. జస్ట్ ఎ మినిట్. యా సారీ అండి. చిన్న కాల్ టెక్నికల్ ఇష్యూ అంట. గెట్ రెడీ. సో మన డెఫినేషన్ ఏం చేస్తారంటే ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ వే టు గ్రో ఎనీ బిజినెస్ లోకల్లీ గ్లోబల్లీ యూజింగ్ డిజిటల్ మీడియా ఛానల్స్ అన్నమాట. సార్ ఒక్కసారి మ్యూట్లో ఉంటారా సార్ ప్లీజ్ అందరూ? థ్యాంక్ యూ. డన్. సార్ ఇదంతా ఓకే సార్. నిజంగా ఇది నేర్చుకుంటే మనకు మార్కెట్ ఉంటుందా సార్? ఫ్యూచర్ ఉంటుందా సార్? ఇది మొత్తం ఏఐ ఎరా కదా! ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ ఈ కోర్స్ నేర్చుకోనంటే మీకు జాబ్ కావాలంటే జాబు, ఫ్రీలాన్సింగ్ కావాలంటే ఫ్రీలాన్సింగ్. లేదు సార్ నాకు ఓన్‌గా బిజినెస్ ఉంది. లేదు సార్ నేను ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకున్న బిజినెస్‌ని ఓ 2x, 3x, 5x ముందుకు తీసుకొనెళ్ళాలని ఉంది. సో ఏదైనా ఆల్టర్‌నేట్ సొల్యూషన్ ఉందా సార్ అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ పక్కన పెట్టి ఇంకేదైనా సొల్యూషన్ ఉందా సార్ అంటే ద ఓన్లీ సొల్యూషన్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను డెఫినిషన్. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ వే టు గ్రో ఎనీ బిజినెస్ లోకల్లీ అండ్ గ్లోబల్లీ యూజింగ్ డిజిటల్ మీడియా ఛానల్స్ అన్నమాట. అందుకని చిన్న ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. డన్ సార్. ఇంత డీటెయిల్‌గా చెప్తున్నారు కదా! నాకు ఇంకొంచెం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజిటల్ మీడియా ఛానల్స్ ఏంది? డిజిటల్ మీడియా ఛానల్స్ అంటే ఏంది? మీకోసం ఇంకొంచెం డీటెయిల్‌గా నేనేం చేస్తున్నానంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది సార్. గెట్ రెడీ. సార్ ఈ డిజిటల్ మీడియా ఛానల్స్ ముందలెళ్ళే బదులు నేనేం చెప్తున్నాను, ఇండియా పాపులేషన్ వచ్చేసి 140 క్రోర్స్ అన్నమాట. వెరీ ఇంపార్టెంట్. 140 క్రోర్ ప్లస్ అయితే ఉంది. ప్రీవియస్ రిపోర్ట్ ప్రకారంగా చెప్తున్నాను. ఇంకా లేటెస్ట్ రిపోర్ట్ అనేది రాలేదు. 140 క్రోర్ ప్లస్ అనేది ఉంది. ఇక్కడ మనకు ఆన్ ఎన్ యావరేజ్‌గా 55% అన్నమాట. ఆన్ ఎన్ యావరేజ్‌గా 55-60% ఆర్ ఆన్‌లైన్ అన్నమాట. ఆన్‌లైన్‌లో ఉంటున్నారు. సో వాళ్ళు ఆన్‌లైన్‌లో ఉండాలంటే ఏముండాలి సార్ అంటే కంపల్సరీ ఇంటర్నెట్ అనేది ఉండాలి. వరల్డ్‌లో వన్ ఆఫ్ ది చీపెస్ట్ సర్వీస్ ఏం చేశారంటే ఇంటర్నెట్. అది కూడా మన ఇండియాలో చాలా చీప్ అన్నమాట. సో మన ఇండియా పాపులేషన్ 55% to 60% ఆర్ ఆన్‌లైన్.
అది కూడా ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఇంత ఈజీగా మనం చేయగలుగుతున్నాం. సరే సార్ ఉంటే ఏమవుతుంది తెలుసా? ద ఫస్ట్ ప్రియారిటీ దేనికుందో తెలుసా? మొబైల్ అన్నమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఎక్కడైతే పబ్లిక్ ఉంటారో, ఎక్కడైతే ఆడియన్స్ ఉంటారో, ఎక్కడైతే స్టూడెంట్స్ ఉంటారో, ఎక్కడైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో, ఎనీవన్ హూ ఆర్ ఆన్ ఆన్‌లైన్ వాళ్ళని మనము టార్గెట్ అనేది చేస్తున్నాం. దేనితోని టార్గెట్ చేస్తున్నాం సార్ అంటే ఇంటర్నెట్‌తోని టార్గెట్ చేస్తున్నాం. ఓకేనా? ద ఆన్సర్ ఈస్ సింపుల్. సార్ మొబైల్ ఎందుకు చెప్తున్నారు? సో మనకు మొబైల్‌తో పాటు డెస్క్‌టాప్ ఉంది. డెస్క్‌టాప్ ఆర్ ల్యాప్‌టాప్ ఇంకేదుంది సార్? స్మార్ట్ టీవీస్ అన్నమాట. మీకోసం ఇంకొంచెం బెటర్‌గా స్మార్ట్ టీవీస్ గూడా అంటున్నాను. ఓకేనా? లేకపోతే ఇంకేమైనా అడ్వాన్స్‌డ్ గ్యాడ్జెట్స్ గూడా అన్నమాట. ఓకేనా? సో 40 క్రోర్స్ పీపుల్ 55-60% ఆన్‌లైన్‌లో ఉంటే ద ఫస్ట్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్ ఏందో తెలుసా? ఇంటర్నెట్ అన్నమాట. ఇంటర్నెట్ ఉంది కాబట్టి మొబైల్ సేల్ అనేది పెరుగుతుంది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వస్తుంది. ఏఐ ఏదొచ్చినా గాని ఈజీగా మనం డైజెస్ట్ అనేది చేసుకుంటున్నాం. సో మాక్సిమం వచ్చేసి 90% ఆఫ్ ద ట్రాఫిక్ ఎక్కడ సార్? మొబైల్ ఒక పర్సెంటేజ్ ఎంత తెలుసా? ఒక వెబ్‌సైట్ కావచ్చు, ఏదైనా పోర్టల్ కావచ్చు. మినిమమ్ ట్రాఫిక్ ఈస్ 90% ఆఫ్ ద ట్రాఫిక్. అంటే నాట్ ఓన్లీ అవర్ ఏది తీసుకున్నా మీరు అమెజాన్ తీసుకున్నా, ఫ్లిప్‌కార్ట్ తీసుకున్నా, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా గాని 90% ఆఫ్ ద ట్రాఫిక్ ఈస్ ఫ్రమ్ మొబైల్స్ ఓన్లీ. సింపుల్‌గా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్స్ అంటాము. తర్వాత సెకండ్ ప్రియారిటీ డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, స్మార్ట్ టీవీస్ ఇది ఫ్యూచర్‌లో తగ్గుతుందో, పెరుగుతుందో మనకు తెలీదన్నమాట. సో దీన్ని బట్టి ఏమర్థమైంది మనకు? మొబైల్ ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళే మన ప్రైమరీ టార్గెట్ అన్నమాట. మళ్ళీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతానండి. జస్ట్ యెస్ ఆర్ నో అని చెప్పేసి మీరు నాకు కామెంట్ చేయొచ్చు. ఆ క్వెషన్ ఏం చేశారంటే, నేను మీ పర్మిషన్ లేకుండా నేను మీ మొబైల్‌లో రావచ్చా నేను? నేను మీ ఒక పర్మిషన్ లేకుండా నేను మీ మొబైల్‌లో రావచ్చా? యెస్ అండి. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. యెస్ ఆర్ నోనా? నేను మీ పర్మిషన్ లేకుండా నేను మొబైల్‌లోకి రావచ్చా? 100% ఎందుకంటే మీకు తెలియక ముందే మీరు ఏ ఫోన్ తీసుకున్నా గాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబటే ఆన్ గాదు. ఆన్ అయిన తర్వాత ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఉంటుంది. మీరు యాక్సెప్ట్ కొడతారు. మీరు సిమ్ యేసుకున్నా సరే యాక్సెప్ట్ కొడతారు. లేదు సార్ నేను ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేసినా కానీ యాక్సెప్ట్ అని కొడతారనమాట. అంటే మీకు తెలియక ముందే టెక్నాలజీ స్టార్ట్ కాకముందే యూ ఆర్ షేరింగ్ యువర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. కాబట్టి నువ్వెవరో ఆ మొబైల్ కంపెనీస్‌కి తెలుసు. నువ్వెవరో నువ్వేదైతే ఇన్‌స్టాల్ చేస్తున్నావో యాప్స్‌కి తెలుసు. నువ్వెవరో నీ బ్రౌజర్‌కి తెలుసు. ఎందుకంటే బ్రౌజర్‌లో లాగిన్ అయితేనే తప్ప నువ్వేం చేస్తున్నావో ఎవ్వరికీ తెలీదనమాట. సో నీకు తెలియక ముందే నీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి కావాలో ఆల్రెడీ సేల్ చేసుకుంటున్నావు. దీన్ని బట్టి ఏమర్థమైంది? చాలా మంది ఆన్‌లైన్‌లో చాలా ఈ వీపీఎన్స్, వేరే ప్రాక్సీస్ ఇవన్నీ పక్కన పెడదాము. జెన్యూన్ మార్కెట్ ఉంది కాబట్టి జెన్యూన్ మార్కెట్‌లో తీసుకుందాం. యెస్. థాంక్ యూ అండి. థాంక్ యూ. కరెక్ట్. ఇట్స్ కరెక్ట్ సాయిబాబు. విల్ డిస్కస్. సో మనకు తెలియక మనకు ఇప్పుడేదైనా గూగుల్‌లో టైప్ చేశామనుకోండి ఎంబటే మనకు యాడ్ పరంగా వస్తుంది. ఎలా వస్తుంది సార్ అంటే నువ్వు యాప్ వాడుతున్నావన్నమాట. ఏం యాప్ వాడుతున్నావు సార్? నేనేదైనా గేమింగ్ ఓపెన్ చేసినా, నేదన్నా మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసినా, లేదు సార్ చాలా మంది ట్రూ కాలర్ వాడతారన్నమాట. ట్రూ కాలర్‌లో వస్తుంది. సో మీరెప్పుడన్నా ఆలోచించారా? ఫోన్‌పే వాడినా, పేటీఎం వాడినా, ఇంకేదైనా బజాజ్ పే వాడినా, అమెజాన్ పే వాడినా మీకు తెలియకుండానే కొన్ని స్క్రాచ్ కూపన్స్ వస్తాయి. ఎందుకొస్తున్నాయి సార్ అంటే, అది గూడా మీకు ఇంట్రెస్ట్‌కి తగ్గట్టే వచ్చిందన్నమాట. అబ్జర్వ్ చేశారా సార్ ఎవరన్నా ఇట్లా? యూ కెన్ టైప్ యెస్ ఆర్ నో. మీరేదైతే చూస్తుంటారో, దేని గురించైతే ఎతుకుతుంటారో, దాని రిలేటెడ్ కంటెంటే మీకు ఫోన్‌పే గావచ్చు, పేటీఎం కావచ్చు, ఇంకేదన్నా యూపీఐ యాప్స్ కావచ్చు ఆటోమేటిక్‌గా మీకొస్తుంది. చాలా మంది ఫోన్‌పేని ఎందుకు వాడుతున్నారు సార్ అంటే, ఆ యూజర్ ఇంటర్‌ఫేస్ బావుంది, సింపుల్‌గా ఉంది, ఈజీగా ట్రాన్సాక్షన్ అనేది అవుతుంది. సో, అక్కడ 1,00,000 కూపన్స్, స్క్రాచ్ కూపన్స్ కావచ్చు, అడ్వర్‌టైజ్‌మెంట్ చేపియాలంటే ఐ నీడ్ టు పే మినిమమ్ 25,000 నుంచి 30,000 బెట్టాలి. నువ్వు రూపాయి కొట్టినా వస్తుంది. 50 పైసలు కొట్టినా వస్తుంది. నువ్వు లీటర్ పెట్రోల్ కొట్టించుకున్నా వస్తుంది. సో, నీకు తెలియకుండానే డైలీ 10 టైమ్స్ నువ్వు యూపీఐని మినిమమ్ ఆన్ అండ్ యావరేజ్‌గా 10 టైమ్స్ అనేది వాడుతున్నావు. నీ ఎక్స్‌పెన్సెస్, బయట ట్రాన్సాక్షన్స్ ఇంకేదన్నా అవసరానికో నువ్వు మినిమమ్ 10 టైమ్స్ అనేది వాడుతున్నావు. 10 టైమ్స్ నీకు తెలియకుండా నువ్వేదో ఫ్రీగా అప్లికేషన్ ఇచ్చి, మంచిగా యానిమేషన్స్ వచ్చి నువ్వు చూసుకుంటున్నావు. లేదు సార్. ఇట్స్ ఎ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఎప్పుడైనా ఆలోచించారా? అతనికి రూపాయి లేకుండా నీకెందుకు అంతగనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడని? ద సీక్రెట్ బిహైండ్ ఈస్ అతనికొచ్చే ప్రాఫిట్ అతనికొస్తుంది. కానీ ఇప్పుడు మన కోర్సే ఉందన్నమాట. వి ఆర్ గోయింగ్ టు కొలాబరేట్. మన కోర్సే ఉంది. నేను ఫోన్‌పేలో కనిపియాలి. ఎవరు ట్రాన్సాక్షన్ చేసినా నాకు కనిపియాలి. ఎందుకు సార్? ఫోన్‌పే దగ్గర డేటాబేస్ ఉంటుంది. నువ్వెవరు? అమ్మాయా? అబ్బాయా? ఏజ్ ఏంది? ఓకేనా? నీ యొక్క ఇన్‌కమ్ స్టేటస్ నువ్వు ట్రాన్సాక్షన్ చేసే దాన్ని బట్టి తెలిసిపోతుంది. హౌస్ వైఫ్స్ ఉన్నారా? హౌస్ వైఫ్స్‌ని టార్గెట్ చేస్తాను. అతనికొక కార్ ఉంది. ఆ కార్ వాళ్ళని టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే నీ ఫోన్ బిల్ కట్టు. నీ నీ మొబైల్ రీచార్జ్ చేసుకో. లేదు సార్ అతనికొకటి ఇంకేమంటాం ఫాస్టాగ్ రీచార్జ్ అనేది చేయాలి.
నువ్వేందో నీకు తెలియక ముందు ఆల్రెడీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నావు. సో ఎవరికి ఏం కావాలో నీకు తెలియకుండానే నీకు వచ్చేస్తుంది. దాని వెనకాల ఏముంది సార్ అంటే కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉందన్నమాట. ఎక్కడైతే ఆడియన్స్ ఉంటారో అక్కడ పట్టుకొని మన ప్రొడక్ట్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు కంపల్సరీ అటాక్ అనేది ఇస్తాం. అతను నచ్చిందనుకో ఓకే. క్లిక్ చేస్తాడు, వెబ్‌సైట్‌కెళ్తాడు. క్లిక్ చేస్తాడు, ఫార్మ్ నింపుతాడు. క్లిక్ చేస్తాడు, కొంటాడు. అంతకు మించి ఏముండదు సార్. సో మనకు తెలియకుండానే ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ ప్రపంచంలో 99% ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నేను మిమ్మల్ని టార్గెట్ చేసింది కూడా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యాడ్స్‌తోనే. ఇట్స్ 100% డామ్ ష్యూర్ అన్నమాట. ఓకేనా? సో జస్ట్ ఇది శాంపుల్ మాత్రమే. ఇంకా మన సబ్జెక్ట్‌లో చాలా ఉంది. సార్ ఇదంతా రియల్ టైమ్‌లో జరుగుతుందేనా? ఇదంతా రియల్ టైమ్‌లో జరుగుతుందా సార్? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఇదంతా రియల్ టైమ్‌లో జరుగుతుందా? వెయిటింగ్. చాలా ఉంది సార్. సబ్జెక్ట్ చాలా ఉంది. ఇదంతా రియల్ టైమ్‌లో జరుగుతుంది. మీరేది చూసినా గాని ఈ రోజు నుంచి మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ కూడా మారుతుందన్నమాట. గెట్ రెడీ. థాంక్ యూ అండి. థాంక్స్ అలాట్. థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. గెట్ రెడీ. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్. డన్. సో మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది సార్? అంటే మీకు అర్థం కావడానికి ఫోన్ పే అంటున్నాను. ఫోన్ పే లేకపోతే పేటీఎం అంటున్నాను. ఎందుకు సార్? ఇప్పుడున్న మెట్రోపాలిటన్ సిటీస్‌లో నేను ఒక జర్నీ చేయాలంటే బైక్‌తోనో, కార్‌తోనో చేయలేను. ఎందుకంటే ట్రాఫిక్ అలా ఉంది. వర్షం పడితే ఎక్కడ వెహికల్స్ అక్కడ వాడిపోతుంది. ఇది రైనీ సీజన్ కాబట్టి చాలా మంది మెట్రోకి, హెవీ వెహికల్స్‌కి ప్రిఫర్ ఇస్తారు. ఇట్స్ ఎ డామ్ ష్యూర్ అన్నమాట. నువ్వు అక్కడ రీచార్జ్ చేసుకోవాలన్నా కానీ ఏం వాడాలి? మళ్ళీ పేటీఎమో, ఫోన్‌పేనో వాడాలన్నమాట. ఇదంతా జస్ట్ మీరు డైలీ వాడుతున్నారు కాబట్టి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పానన్నమాట. సార్ ఇక్కడ మీరు ఫోన్‌పే తీసుకున్నా, పేటీఎం తీసుకున్నా, అమెజాన్ తీసుకున్నా, మీకు నచ్చిన ఏది తీసుకున్నా సరే ఒక కంపెనీ ఉందనుకోండి దట్ మస్ట్ హావ్ దట్ మస్ట్ హావ్ అండ్ వెబ్‌సైట్ అన్నమాట. వెబ్‌సైట్ అనేది మ్యాండేటరీ. వెబ్‌సైట్ అని ఉంటుంది, లేకపోతే యాప్ అని ఉంటుందన్నమాట. సార్ నేను యాప్‌లో ఆండ్రాయిడ్ అప్లికేషను, ఐఓఎస్ అప్లికేషన్ అనేది రాస్తున్నాను. అంటే నేను ఇన్‌స్టాల్ అనేది చేసుకొని వాడుతున్నాను. మళ్ళీ దాని లోపల టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాలంటే ఎట్లా సార్? దానికి కూడా వెబ్‌సైట్ ఉండాలన్నమాట. నువ్వెంత పెద్ద కంపెనీ అన్నా కావచ్చు, బిలియన్ డాలర్ కంపెనీ కావచ్చు, నాకు సంబంధం లేదు. వెబ్‌సైట్ ఉంటేనే నీకు యాప్ అనేది వస్తుంది. ఎందుకంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్కడికెళ్ళి వస్తుంది సార్? ఏదో ఒక సర్వర్‌లో పెడతాడు. ఏదో ఒక డొమైనో, ఏదో ఒక ఐపీ అడ్రెస్ అనేది కనెక్ట్ చేసి ఉంటుందన్నమాట. కాబట్టి నువ్వు చూస్తావన్నమాట రియల్ టైమ్‌లో. సో దీన్ని బట్టి మనకేం అర్థమైంది సార్ అంటే సో డిజిటల్ మీడియా ఛానల్స్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి వెబ్‌సైట్ అనేది మ్యాండేటరీ అన్నమాట. ఒక వెబ్‌సైట్ అనేది లైవ్ అయ్యి ఉండాలి. నువ్వు ఏ బిజినెస్ అని చేసినా సరే, సార్ నాకు వెబ్‌సైట్ లేకుండా డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చా అంటారు. బట్ సార్ మీకోసం ఇంకొంచెం డీటెయిల్‌గా రాస్తున్నాను. క్యాన్ ఐ డూ సో జస్ట్ ఎ మినిట్. క్యాన్ ఐ డూ డిజిటల్ మార్కెటింగ్? క్యాన్ ఐ డూ డిజిటల్ మార్కెటింగ్ వితౌట్ కెన్ ఐ డూ డిజిటల్ మార్కెటింగ్ వితౌట్ ఎ వెబ్‌సైట్? చాలా మంది ఏమంటారు తెలుసా? చాలా మంది ఏం చేస్తారంటే చెయ్యొచ్చు అంటారు. చాలా మంది ఏమంటారు తెలుసా? 100% చెయ్యొచ్చు అంటారన్నమాట. నేనిచ్చే ఆన్సర్ ఏంది తెలుసా? నో. ద ఆన్సర్ ఈస్ సింపుల్ అన్నమాట. ఎందుకు సార్? టిక్‌టాక్ బ్యాన్ అయ్యింది. స్కైప్ వాడడం లేదు కాబట్టి పోయింది. స్కైప్ ఎందుకు ఆగిపోయింది సార్? రీసెంట్‌గా చూసారు కదా! మేబీ 3 వీక్సో, 4 వీక్స్, 1 మంత్ అనుకోండి గ్యాప్. స్కైప్ ఎందుకు ఆగిపోయింది సార్? మొబైల్‌లో హ్యాండీగా, ఫ్రీగా, చాలా సింపుల్‌గా వాట్సాప్ ఇచ్చేసి గ్రూప్ కాల్ చేసుకోమంటే స్కైప్ ఎందుకు వాడాలి సార్? నీకు ప్రొఫెషనల్‌గా వాడాలంటే ఒకప్పుడు స్కైప్ ఇప్పుడు మస్తుగొచ్చినాయన్నమాట. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. నువ్వు ఏది వాడాలన్నా కానీ వెబ్‌సైట్ అయితే కావాలి గదా! వెబ్‌సైట్ లేనిది ఏం జరగదన్నమాట. సరే సార్ రేపు మొన్న టిక్‌టాక్ అనేది బ్యాన్ అయింది. సార్ ప్లీజ్ సార్ కొంచెం మ్యూట్‌లో ఉండరా? ప్లీజ్ కొంచెం మ్యూట్‌లో ఉండరా? సారీ ఫర్ ద ట్రబుల్. మనకు ప్రీవియస్‌గా కొన్ని కరోనా పాండమిక్ తర్వాత టిక్‌టాక్ అనేది బ్యాన్ అయింది. అది అందరికీ తెలుసు. సో టిక్‌టాక్ బ్యాన్ అయింది కాబట్టి ఫ్యూచర్‌లో సార్ నా బిజినెస్ మొత్తం వాట్సాప్‌లో చేస్తా. ఇండియా గవర్నమెంట్‌కి నచ్చలేదు. రేపు వాట్సాప్ బ్యాన్ అయితది. దానికి సొల్యూషన్ ఏంది సార్? లేదు సార్ నేను టెలిగ్రామ్ వాడతాను. టెలిగ్రామ్ ఆల్రెడీ చాలా న్యూసెన్స్ అనేది ఉంది. గుడ్ ఎంతైతే ఉందో బ్యాడ్ కూడా అంతగానే ఉందన్నమాట. సో టిక్‌టాక్ అదే. మనకు టెలిగ్రామ్ ఉంటుందో లేదో తెలీదు. సో మనకంటూ ఒక పర్సనల్ ఐడెంటిటీ కావాలి. మనకంటూ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రాపర్‌గా వాడాలి అంటే కంపల్సరీ మనకు వెబ్‌సైట్ అనేది ఉండాలి. ద ఆన్సర్ ఈస్ జస్ట్ ఎ మినిట్. సో కెన్ ఐ డూ డిజిటల్ మార్కెటింగ్ వితౌట్ ఎ వెబ్‌సైట్ అంటే ఆన్సర్ ఈస్ నో. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇఫ్ యూ వాంట్ టు డూ డిజిటల్ మార్కెటింగ్ యూ మస్ట్ హ్యావ్ ఏ వెబ్‌సైట్ అన్నమాట. దిస్ ఈస్ అవర్ పర్సనల్ బ్రాండ్ ఐడెంటిటీ. పర్సనల్ BRAND బ్రాండ్ ఐడెంటిటీ అన్నమాట. వెరీ ఇంపార్టెంట్. చాలా మంది కొంతమంది సార్ మీకు ఇన్‌స్టాగ్రామ్ ఉంటే సరిపోతుంది. గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఉంటే సరిపోతుందంటే
100% సరిపోతుంది సార్. దాన్ని ఒక లెవెల్ వరకే నువ్వు స్కేల్ చేయగలుగుతావు. నేను బిజినెస్ ఆటోమేషన్ చేయాలి. నో వెబ్‌సైట్, నో బిజినెస్ ఆటోమేషన్స్. సార్ నేను రేజర్‌పై పేమెంట్ గేట్‌వే ఇంటిగ్రేషన్ చేయాలి. మీరు ఇప్పుడు ఆన్‌లైన్‌లో పేమెంట్ అనేది కట్టారు. మళ్ళీ పేమెంట్ కట్టాలంటే ఫస్ట్ ఐడెంటిటీ ఏం కావాలి? వెబ్‌సైట్ కావాలన్నమాట. అంటే నువ్వు చేయగలిగితే ఓ 10%, 20% వరకే పార్షియల్ చిన్న వరకే చేస్తావు తప్ప 100% ప్రాసెస్ అనేది నువ్వు ఇంప్లిమెంట్ చేయలేవు. కాబట్టి అది చిన్న కంపెనీ అయినా, పెద్ద కంపెనీ అయినా కంపల్సరీ మనకేం కావాలి సార్ అంటే వెబ్‌సైట్ అనేది కావాలన్నమాట. సార్ ఇక్కడ మనం వెబ్‌సైట్ డిజైన్ అనేది నేర్చుకుంటామా సార్ అంటే యెస్ వి ఆర్ గోయింగ్ టు నో అబౌట్ వెబ్‌సైట్ లైవ్ అన్నమాట. అంటే ఏంది తెలుసా? ఇక్కడ మనకొకటి డొమైన్ నేమ్ అనేది కావాలి. ఏం కావాలి? డొమైన్ నేమ్ అనేది కావాలి. అంటే వెబ్‌సైట్ నేమ్ అంటామన్నమాట. హోస్టింగ్ అనేది కావాలి. హోస్టింగ్ అంటే ఏంది సార్ అంటే సర్వర్ స్పేస్ అన్నమాట. మన వెబ్‌సైట్‌కి కావాల్సిన సంబంధించిన డేటా మొత్తం హోస్టింగ్‌లో పెడతాం. దీని గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. ప్లస్ దీంతో పాటు సో డెవలపర్స్ ఉంటారన్నమాట. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఉంటారు. సో ఏదో రియాక్ట్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఏదో పీహెచ్‌పీ కావచ్చు, లేకపోతే జావా కావచ్చు, లేకపోతే పైథాన్ వాడి ఓ 1 మంత్ ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి మంత్స్‌ది కాస్త డేస్ అయిపోతుందన్నమాట. అది కావాలన్నా సరే నీకేం కావాలి? ఒక డెవలపర్ అన్నా కావాలి. లేకపోతే నాకెలాంటి కోడింగ్ లేకున్నా సరే నాకొక వెబ్‌సైట్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా కావాలంటే ఏదో ఒక సీఎంఎస్ సాఫ్ట్‌వేర్ అన్నా కావాలన్నమాట. సో ఒక వెబ్‌సైట్ కావాలంటే డొమైన్ నేమ్ కావాలి, హోస్టింగ్ కావాలి, ఒక డెవలపర్ ఇచ్చిన కోడ్ అన్నా కావాలి, లేకపోతే సీఎంఎస్ కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అన్నా కావాలి. ఇవి ఉంటేనే నీ యొక్క వెబ్‌సైట్ అనేది లైవ్ అవుతుంది. సో దిస్ ఈస్ అ సింపుల్ టెక్నిక్ అన్నమాట. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? నేను ప్రాపర్‌గా డిజిటల్ మార్కెటింగ్ చెయ్యాలంటే కంపల్సరీ నాకు వెబ్‌సైట్ అనేది ఉండాలి. నో వెబ్‌సైట్, నో డిజిటల్ మార్కెటింగ్. దిస్ ఈస్ మై అల్టిమేట్ ఆన్సర్. మార్కెట్‌లో అంటారు మీరు చాట్‌జిపిటిని అడిగారు గాని ఇస్తుంది. యెస్ అంటుంది. కానీ అది 100% నాట్ సాటిస్ఫాక్షన్. ఓకేనా? ఐ యామ్ టెల్ యూ విత్ 100% సీక్రెట్స్ అండి. నథింగ్ టు వరీ. సో మన ఫస్ట్ మాడ్యూల్ ఏం చేశారంటే వెబ్‌సైట్ డిజైన్ డెవలప్‌మెంట్ అన్నమాట. ఓకేనా? సో మన ఫస్ట్ మాడ్యూల్ ఏం చేశారంటే వెబ్‌సైట్ డిజైన్ అండ్ డీవీఎల్ఓపీఎంఈఎన్టీ. సార్ వెబ్‌సైట్ ఉంటే సరిపోదు సార్. మనకి ఇంకేం కావాలి సార్? వెబ్‌సైట్ ఉంటే సరిపోదు. మనకి ఇంకేం కావాలి సార్ అంటే ఎగ్జాంపుల్ మీరే ఆలోచించండి. ఇప్పుడు మన వెబ్‌సైట్ ఉంది. మన వెబ్‌సైట్ ఏంది? ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అన్నమాట. ఇది మన వెబ్‌సైట్. ఇది నాకు చేయడానికి 2 డేసో, 3 డేసో పట్టింది సార్. అంతకు మించి ఎక్కువేం పట్టలేదు. ఇదొక గ్రాఫీ ఎల్ఎంఎస్ అంటామన్నమాట. ఇది ఎట్లనో మళ్ళీ తెలుసుకుందాం మనము. ఇదుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏఎంఏజెడ్ అమెజాన్ ఓపెన్ చేస్తున్నా. అమెజాన్ ఓపెన్ చేస్తే ఏముంది మనకి చూడండి ఒకసారి. ఏం కనిపిస్తుంది సార్ ఇక్కడ? నా వెబ్‌సైట్ ఓపెన్ చేసినా ఏం కనిపిస్తుంది ఇక్కడ మనకి? ఇక్కడ మనకేం కనిపిస్తుంది? ఒక ఏదో యానిమేటెడ్ ఐకాన్ ఒకటుంది. మాస్టర్ ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అనేదుంది. ఏదో టెక్స్ట్ ఉంది. ఏదో ఒక డబ్బాలో 3 మంత్స్ థియరీ ఇదంతా పెట్టడం అనేది జరిగింది. అలాగే నేను అమెజాన్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేశాను. ఏముంది సార్ ఇక్కడ? టెక్స్ట్ ఉంది. ఒక స్లైడ్ ఉంది. ఇన్ఫర్మేషన్ పెట్టాడు. బొమ్మలున్నాయి. బొమ్మలు తగ్గట్టు టెక్స్ట్ ఉంది. బ్యాక్ ఎండ్ ఏం వాడాడో మనకు తెలీదు. సో మీకు నచ్చింది ఫ్లిప్‌కార్ట్ అనేది ఓపెన్ చేస్తున్నా. లేదు సార్ నాకు ఫ్లిప్‌కార్ట్ గూడా వద్దు. నాకు ఆహా! డాట్ వీడియో అనేది ఓపెన్ చేస్తున్నా. ఆహా యాప్స్ అనేది మీరు వాడుతుంటారు. నేను ఆహా డాట్ వీడియో తెలుగు అని చెప్పేసి క్లిక్ చేసిన. ఇక్కడ కూడా క్లిక్ చేస్తే ఏమొచ్చింది? వాళ్ళేదో స్లైడర్ హోమ్ బ్యానర్ అనేది పెట్టుకున్నారు. ఇక్కడ కూడా చూడండి ఏముంది అన్ని ఇమేజెస్ అన్నమాట. మీకు నచ్చిన వెబ్‌సైట్ ఇంకొకటి ఓపెన్ చేస్తాను. బుక్ మై షో అన్నమాట. ఈ బుక్ మై షో కూడా ఏముంది సార్ ఒక్కసారి ఓపెన్ చేయండి. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? వెబ్‌సైట్ ఉంటే సరిపోదు సార్. ప్రాపర్‌గా డిజైన్ అయ్యుండాలి. ఎలా డిజైన్ చేసుంటారు వాళ్ళు? ఉంటే టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్, కొన్ని ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ బటన్స్ గావచ్చు. ఇగో ఇట్లాంటివేమైనా ఉంటుందన్నమాట. నేను హైదరాబాద్‌లో ఉన్నాను కాబట్టి హైదరాబాద్. దీన్నేమంటాం మనము? స్లైడర్ అంటామన్నమాట. అంటే నువ్వు ఏది బిజినెస్ ఓపెన్ చేసినా చిన్న కంపెనీ కావచ్చు, పెద్ద కంపెనీ కావచ్చు వెబ్‌సైట్ ఉంటేనే యూ క్యాన్ డూ. లేకపోతే 100% నువ్వు అవుట్‌పుట్ అనేది ఇవ్వలేవన్నమాట. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది నీకు? ఇమేజెస్, ఒక పోస్టర్స్, ఒక రేటింగ్, ఒక టైటిల్, కిందొకటి ఇంకేదన్నా అది జెనర్ అంటామన్నమాట. దానికి తగ్గట్టు ఏదో ఏదో పెట్టాడన్నమాట. ఒక్కసారి వెబ్‌సైట్స్ ఏదైతే ఇక్కడ ఉందో ట్రై టు ఇమాజిన్ దేర్ ఆర్ నో ఇమేజెస్. దేర్ ఆర్ నో ఇమేజెస్. ఒక్కసారి ఊహించుకుంటారా? ఓకే. జస్ట్ ఎ మినిట్. ఐ విల్ స్విచ్ టు అనదర్ ఐపీ. జస్ట్ ఎ మినిట్. జస్ట్ ఎ మినిట్. క్లియర్‌గా ఉందా? ఏం లేదు వైఫైని స్విచ్ చేశాను అంతే. ఓకేనా సార్? ఇప్పుడు ఓకేనా? క్లియర్‌గా ఉందా? సార్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఏం డిస్టర్బ్ ఏం కాలేదు కదా? డన్. 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 ఏమైనా ఉంటే 1 డే అట్లా టెక్నికల్ గ్లిచ్ ఉంటుందండి. నథింగ్ టు వరీ. 100% సేఫ్ సైడ్ ఉన్నామన్నమాట.
సబ్జెక్ట్ అర్థమవుతుందా? సబ్జెక్ట్ క్లియర్‌గా అర్థమవుతుందా? యూ కెన్ టైప్ యెస్, సింగిల్ క్యారెక్టర్ యెస్ ఆర్ నో. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. థాంక్స్ ఎ లాట్ అండి. థాంక్స్ ఫర్ అండర్‌స్టాండింగ్. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ఓకేనా? డన్. థాంక్ యూ. సో, ఇప్పటివరకు నేను చూపించిన వెబ్‌సైట్ ఇక్కడ ఏదైతే ఉందో, ఇది ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, అమెజాన్ డాట్ ఇన్ కావచ్చు, లేకపోతే ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్ కావచ్చు, లేకపోతే ఆహా డాట్ వీడియో కావచ్చు, లేకపోతే ఇన్ డాట్ బుక్ మై షో ఇంగ్లీషు హైదరాబాద్ ఏదో పెట్టుకున్నారు. ఈ వెబ్‌సైట్ కావచ్చు. ఎక్కడన్నా సరే దీన్ని బట్టి ఏమర్థమైంది? వాళ్ళు కొన్ని ఇమేజెస్ పెడతారు. ఏది ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ పెడతారు. ఇమేజెస్‌తో పాటు టెక్స్ట్ ఉంటుంది. ఏదైనా నాకు ఫర్నిచర్ ఓపెన్ చేస్తే దాని ఇంటర్నల్‌గా ఏదో ప్రొడక్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడ కూడా ఇమేజెసే. నేనేదైనా బ్లాగ్ చదివినా, ఏది చదివినా, ఇంకేది వెబ్‌సైట్ ఓపెన్ చేసినా ఇలాగే ఉంటుంది. కరెక్టేనా సార్? కరెక్టేనా సార్? కరెక్టేనా ప్రాసెస్? ప్రాసెస్ కరెక్టేనా? డన్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ట్రై టు ఇమాజిన్ ఒక్కసారి వెబ్‌సైట్‌లో టెక్స్ట్ లేదు, ఇమేజెస్ లేదు, ఏం లేదు. ఏముంటుంది సార్ వెబ్‌సైట్ ఏముండదనమాట. సో, నీకు వెబ్‌సైట్ ప్రాపర్‌గా ఉండాలంటే దాని లోపల కంటెంట్ ఉండాలనమాట. ఏముండాలి సార్? కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉంటే సరిపోదు. ప్రాపర్ ఇమేజెస్ అని ఉండాలి. ఇవన్నీ ప్రాపర్‌గా నేర్చుకోవాలంటే ఏం కావాలో తెలుసా నీకు? నీకు ప్రాపర్‌గా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ తెలియాలి. బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ తెలియాలి. ఈ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్‌తో పాటు నీకు యూఐ, యూఎక్స్ అనే టెక్నాలజీ కూడా తెలియాలన్నమాట. అందుకనే యాప్స్ అనేది జెప్టో కావచ్చు మార్కెట్‌లో తక్కువ టైంలో వచ్చేసి సూపర్ ఫాస్ట్‌గా సక్సెస్ అయింది. వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళకుంటుంది. కానీ వాళ్ళొక ప్రొడక్ట్, సర్విస్ ప్రాపర్‌గా మీ వరకు తీసుకొనొచ్చి సక్సెస్ అయ్యారు కాబట్టి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ ఉంటుంది. బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఉంటుంది. ప్రాపర్‌గా నీకు అర్థమవుతుంది. అంటే నువ్వేం జేయాలో నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలో ప్రాపర్‌గా అర్థమైపోతుంది. అతని డిజైన్‌తోనే నీకు అర్థమైపోతుందన్నమాట. అది స్విగ్గీ గావచ్చు, జొమాటో గావచ్చు, బ్లింకిట్ గావచ్చు, నీకు నచ్చిన యాప్ కావచ్చు, ఏ వెబ్‌సైట్ అన్నా కావచ్చు. నీకు అర్థమవుతుంది కాబట్టి యూ ఆర్ మేకింగ్ సమ్ ఆన్‌లైన్ పర్చేసెస్. ద ఆన్సర్ ఈస్ సింపుల్. సో, ఇక్కడ గూడా మనకేం గావాలి? కంటెంట్ మార్కెటింగ్ అంటే ఇక్కడ మనకు ప్రీవియస్‌గా నేర్చుకోవాలంటే మనకేం గావాలో తెలుసా? ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఇది మనం తెలుసుకుందాము. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ కావాలి. ప్లస్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ కావాలి. ఇది మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. నథింగ్ టు వరీ. ప్లస్ దీంతో పాటు నీకు ప్రాపర్‌గా యూఐ, యూఎక్స్ అన్నమాట. అంటే నేను బ్యాక్ ఎండ్‌లో తోపు సార్, ఫ్రంట్ ఎండ్‌లో తోపు అంటే యూఐ, యూఎక్స్ ప్రాపర్‌గా తెలియకపోతే ఏ బొమ్మ ఎక్కడుండాలి? ఏ టెక్స్ట్ ఎక్కడుండాలి? ఎలా యూజర్‌కి అర్థమవుతుంది? ఎలా యూజర్‌ని ఎంగేజ్ చేయాలో తెలీదన్నమాట. ఇవన్నీ లేకుండా మనము సీఎంఎస్ టెక్నాలజీతో నేర్చుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న వెబ్‌సైట్‌లో టెక్స్ట్ ఉంది, ఇమేజెస్ ఉంది, సంథింగ్ ఏదో డాటా ఉందన్నమాట. ఇదంతా నేను ఇంకొంచెం బెటర్‌గా కావాలంటే ఏం తెలియాలి తెలుసా నాకు? కంటెంట్ మార్కెటింగ్ అనేది తెలియాలి. ఈ కంటెంట్ మార్కెటింగ్ అనేది చాలా టైప్స్ ఉంటుందన్నమాట. ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వైట్ పేపర్స్ కావచ్చు, ఇంకా మనం తెలుసుకుంటా పోతే మస్తుగా ఉంటుందన్నమాట. మన సబ్జెక్ట్‌కి ఏం కావాలో మనం అది తెలుసుకుందాం. ఒక వెబ్‌సైట్ కావాలి ప్రాపర్‌గా ఫినిష్ చేయాలంటే కంపల్సరీ దాని లోపల టెక్స్ట్ అనేది ఉండాలన్నమాట. కంటెంట్ అనేది ఉండాలి. ఓకేనా? సో, దీంతో పాటు మనకేం కావాలి? గ్రాఫిక్ డిజైనింగ్ అనేది కావాలన్నమాట. గ్రాఫిక్ ఇవన్నీ ఏం చేశారంటే డీఈఎస్ఐజీఎన్ గ్రాఫిక్ డిజైనింగ్ అనేది కావాలి. వెబ్‌సైట్ ఉంటే సరిపోదు సార్. వెబ్‌సైట్ లోపల ప్రాపర్ కంటెంట్ అనేది ఎలా పెట్టాలి? అది చాలా మందికి తెలీదన్నమాట. ఇప్పుడున్న మార్కెట్‌లో ఏదో చాట్ జీపీటీ ఓపెన్ చేస్తారు. వాళ్ళకి నచ్చింది కొడతారు. డాటా వస్తుంది తీసుకుపోయి వెబ్‌సైట్‌లో పెడతారు. అలా చేసేవాళ్ళు మార్కెట్‌లో 50-60% ఉన్నారు. మళ్ళీ ప్రాపర్‌గా చేయాలంటే ఎలా సార్ అంటే యూ ఆర్ గోయింగ్ టు నో సార్. యూ ఆర్ గోయింగ్ టు నో ఐ యామ్ ట్రైన్ యూ ఫ్రమ్ జీరో టు ప్రో అన్నమాట. జీరో టు హీరో వరకు మీకు ట్రైన్ అనేది చేస్తానన్నమాట. ఓకేనా? నథింగ్ టు వరీ. సార్ మీరు ఇంతకుముందు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అన్నారు. ఆ ఇమేజ్ సైజెస్ ఎవరు తీసుకున్నారు సార్? అమెజాన్‌లో ఒకలాగుంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఒకలాగుంటుంది. బుక్ మై షోలో ఒకలాగుంటుంది. ఆహా డాట్ వీడియోలో ఒకలాగుంటుంది. మళ్ళీ ఇవన్నీ ఎవరు చెప్తున్నారు సార్ అంటే, వాళ్ళ డిజైన్ తగ్గట్టు వాళ్ళు సెట్ చేసుకున్నారు. నాకు ఇమేజ్ సైజ్ ఇంతే ఉండాలని చెప్పేసి ఎక్కడ లేదు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేశారనుకోండి, యూట్యూబ్ థంబ్‌నెయిల్ అంటామన్నమాట. మీరేదన్నా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అన్నారనుకోండి, ఒకప్పుడు 1080x1080 స్టాండర్డ్ సైజు. ఇప్పుడు 1080x1350 స్టాండర్డ్ సైజ్ అంటున్నాం. మళ్ళా ఎవరు చెప్తున్నారు సార్? వాళ్ళొక సైజ్‌ని డిఫైన్ చేశారు కాబట్టి నువ్వు ఇలా పెడితే నేను ఆడియన్స్‌కి చూపిస్తా అంటున్నారు. ఎందుకు సార్ అంటే చాలా మంది మొబైల్ ఫోన్స్ కావచ్చు, డెస్క్‌టాప్స్ కావచ్చు, ల్యాప్‌టాప్స్ కావచ్చు ప్రాపర్‌గా కనిపియాలంటే ఈ సైజ్ అనేది ఫిక్స్ జేశారు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు జేసుకున్నారు. మళ్ళీ వెబ్‌సైట్ నీది. నీ ప్రొడక్ట్ నువ్వు యూనిక్‌గా చూపించుకోవాలంటే స్టాండర్డ్స్‌ని నువ్వు మార్కెట్ స్టాండర్డ్స్‌ని ప్రిఫర్ చేసుకొని నీ వెబ్‌సైట్‌లో నువ్వెలా పెట్టుకోవాలో నువ్వే ఆలోచించాలి. మళ్ళీ అదంతా ఎలా జేయాలి సార్? గ్రాఫిక్ డిజైనింగ్‌తోనే తెలుస్తుందన్నమాట. మళ్ళీ గ్రాఫిక్ డిజైనింగ్ మీరు చెప్తారా సార్ అంటే యెస్ ఐ యామ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ canva.com. నాకు తెలుసు మీకు ఆల్రెడీ కాన్వా గురించి తెలిసుంటుంది. సార్ కాన్వా రాకముందు ఒకప్పుడు గ్రాఫిక్ డిజైన్ అంటే చాలా కష్టం. కాన్వా వచ్చిన తర్వాత కాన్వా ప్లస్ డాట్ కామ్‌లో ఏఐ గూడా వచ్చిందన్నమాట. కాన్వా డాట్ కామే సూపర్. ఓకేనా? కాన్వా వచ్చిన తర్వాత గ్రాఫిక్ డిజైనింగ్ అనేది చాలా సూపర్ సింపుల్ అయిపోయిందన్నమాట. ఏఐ వచ్చిన తర్వాత
ప్రతి ఒక్క అకౌంట్‌కి 1000 క్రెడిట్స్ ఇస్తున్నారు. అదేందో 100 క్రెడిట్సో, 1000 క్రెడిట్స్ ఇస్తున్నారు. అదేందో గ్రాఫిక్ డిజైనింగ్‌లో తెలుసుకుందామనమాట. సార్ ఇంతగనం చెప్పారు గదా! వెబ్‌సైట్ గురించి మనం నేర్చుకుంటాం. కంటెంట్ మార్కెటింగ్ గురించి నేర్చుకుంటాం. గ్రాఫిక్ డిజైనింగ్‌ని గూడా మనం నేర్చుకుంటాం. మళ్ళీ ఇంత తెలిసినప్పుడు అంటే ఇవన్నీ ఉంటే మనకేమవుతుంది? ఈ మాడ్యూల్ వర్క్ ఏమవుతుంది మనకు? వెబ్‌సైట్ అనేది రెడీ అయిపోతుంది. వెబ్‌సైట్ విల్ బి రెడీ. వెబ్‌సైట్ విల్ బి రెడీ. ఈ అంటే ఈ 3 ఏదైతే ఉందో 1, 2, 3 స్టెప్స్ మార్కెట్‌లో డిజిటల్ మార్కెటర్స్ జేస్తారు. ఆల్రెడీ వేరే వాళ్ళు డిజైన్ జేసింది ఇంకొక స్టేజ్‌కెళ్తుందనమాట. ఫస్ట్ 3 మాడ్యూల్స్ ఆర్ ఫస్ట్ స్టేజ్ అన్నమాట. 1, 2, 3 అంటే మీకోసం ఇది గూడా రాస్తున్నాను. మాడ్యూల్ MODULE మాడ్యూల్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ఇది ఉంటేనే మనకేమవుతుంది? వెబ్‌సైట్ అనేది ప్రాపర్‌గా డిజైన్ అనేది చేసాం. వెబ్‌సైట్ ప్రాపర్ డిజైన్ విల్ బి డన్ అన్నమాట. తర్వాత ఏమవుతుంది సార్? నువ్వు డిజిటల్ మార్కెటర్ కాబట్టి నేను చెప్పాలి కాబట్టి ఈ 3 మాడ్యూల్స్ గూడా జెప్తున్నాను. మార్కెట్‌లో ఎవరన్నా సరే అది కోడింగ్ టెక్నాలజీ అయినా, నాన్ కోడింగ్ టెక్నాలజీ అయినా, వెబ్‌సైట్ అన్నా సరే నువ్వు బిల్డర్ డాట్ ఏఐతోని జేస్తావా? లేకపోతే నీకు నచ్చింది చాలా ఉన్నాయి కదా! లవబుల్ గావచ్చు, కర్సర్ గావచ్చు, రీసెంట్‌గా చాలా వస్తున్నాయి గదా! బోల్ట్ డాట్ న్యూ గావచ్చు. ఏదన్నా సరే నువ్వేదన్నా తీసుకున్నా సరే అదయిన తర్వాత సెకండ్ స్టేజ్‌కి ఎవరికొస్తుంది తెలుసా? మన దగ్గరకొస్తుందన్నమాట. ఎవరు సార్? వి ఆర్ ద డిజిటల్ మార్కెటర్స్. నువ్వేం జేయాలి? వెబ్‌సైట్‌ని మొత్తం ప్రాపర్‌గా స్టడీ జేసుకొని, అది వెబ్‌సైట్ అనేది కరెక్ట్‌గా ఉందా? ఏమన్నా బ్రేక్స్ ఉన్నాయా? ఫాస్ట్‌గా లోడ్ అవుతుందా లేదా? ఇదంతా ఎలా తెలుస్తుంది సార్ అంటే, యూ మస్ట్ నో ద ఎస్‌ఈఓ అన్నమాట. ఎస్‌ఈఓ అంటే ఏంటి సార్? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అన్నమాట. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా సరే చాలా మంది దగ్గర వెబ్‌సైట్ ఉంటుంది. ఇప్పుడు నీ వరకు తీసుకొని రావాలన్నా, నా వరకు రావాలన్నా కానీ ఏం చేసి వస్తుంది సార్ అంటే ఎస్‌ఈఓ అనేది తెలుస్తుందనమాట. ఇదొక సైన్స్ లాగా అనుకోవచ్చు. సో చాలా మందికి ఒక సింపుల్ డెఫినిషన్ చెప్తాను. ఏంది సార్ అంటే ఇట్స్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్. నువ్వు గూగుల్ వాడుతున్నావు. గూగుల్ ఏంది సార్ అదొక టెక్నాలజీ. సెర్చ్ ఇంజిన్ టెక్నాలజీ అన్నమాట. ఫుల్లు డేటాబేస్, ఫుల్లు కంటెంట్ ఉంటుంది. ఎవరైతే యూజర్ టైప్ చేస్తారో డేటాబేస్‌లోకెళ్ళి పిక్ చేసుకొని నీకే ఇన్ఫర్మేషన్ కావాలో అది చూపిస్తుంది. ఒకప్పుడు ఎస్‌ఈఓ ఇప్పుడు గూడా ఏఐలో ఉందా సార్ అంటే యెస్ ఉంది. దాన్నే మనం ఏమంటాం తెలుసా? ఏఐఓ అంటామనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓరియో అంటాం. ప్రీవియస్‌గా దీన్ని ఏమంటుండే తెలుసా? ఎస్‌జీఈ అంటామనమాట. సార్ ఇప్పుడు నేను చెప్పే ఎస్‌ఈఓ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే, నువ్వు గూగుల్‌లో టైప్ చేసినా వస్తుంది. చాట్ జీపీటీలో టైప్ చేసినా వస్తుంది. జెమినైలో టైప్ చేసినా వస్తుంది. పర్‌ప్లెక్సిటీ ఏఐలో టైప్ చేసినా వస్తుంది. మీకు జనరిక్ ఎస్‌ఈఓ కావాలా? ఏఐ రిలేటెడ్ ఎస్‌ఈఓ కావాలా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. మీకు ఏ ఎస్‌ఈఓ కావాలి సార్? మొత్తం ఆల్ కావాలంటే ఆల్ అని చెప్పి టైప్ చేయొచ్చు. ఏఐతో చెప్పాలి. ప్రీవియస్‌ది కూడా చెప్పాలి. అంతేనా సార్? కరెక్టేనా? ఆల్ గావాలి. ఆన్సర్ ఈజ్ సింపుల్. ఎవరన్నా సరే, సార్ గూగుల్‌లో చెప్పేయడం గాదు. ఎవరైనా టైప్ చేస్తే చాట్ జీపీటీలో గూడా అంది టాపే రావాలి. ఓకేనా? పర్‌ప్లెక్సిటీలో గూడా అంది టాప్‌లో రావాలి. జెమినైలో గూడా టాప్‌లో రావాలి. మళ్ళీ ఏం చేస్తే వస్తుంది సార్? ఎస్‌ఈఓ చేస్తే వస్తుంది. ఏఐకి తగ్గట్టు ఎస్‌ఈఓ గూడా చేయాలి. అది మీరు చెప్తారా సార్? మీరు జాయిన్ అయిందే దానికోసం కాబట్టి చాలా డీటెయిల్‌గా చెప్తాను. ఒక్కసారి మీకు ఎస్‌ఈఓ అర్థమైందనుకోండి యూ కెన్ అప్లై ఫర్ ద జాబ్స్ అన్నమాట. ఫస్ట్ 3 మాడ్యూల్స్‌తోని మీరు ఫ్రీలాన్సింగ్ కావాలంటే ఫ్రీలాన్సింగ్ జేసుకోవచ్చు. జాబ్‌కి కావాలంటే వర్డ్‌ప్రెస్ మాడ్యూల్‌తోని గూడా మీకు మంచి జాబ్స్ ఉంటాయి. కానీ కొంచెం కష్టపడాలి. ఒక్కసారి ఎస్‌ఈఓ అర్థమైందనుకోండి మార్కెట్ యొక్క సైకాలజీ అర్థమవుతుందన్నమాట. ఎస్‌ఈఓ అంటే ఏంది సార్ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దానికి ఏ భాషలో కావాలో నువ్వు చెప్తే ఇంకా బిజినెస్ మొత్తం నీ దగ్గరనే ఉంటుంది. ద ఆన్సర్ ఈజ్ సింపుల్. బిజినెస్ మొత్తం నీ చేతుల్లో ఉంటుందన్నమాట. దాన్ని మనం ఏమంటాం సార్ అంటే ఎస్‌ఈఓ అనేది అంటామన్నమాట. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దీంట్లో మనకేముంటుంది తెలుసా? వి ఆర్ గోయింగ్ టు హావ్ హియర్ ద ఫస్ట్ వన్ ఈస్ ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అంటాం. ఆన్ పేజ్ ఎస్‌ఈఓ తర్వాత ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ హాఫ్ పేజ్ ఎస్‌ఈఓ, తర్వాత టీఈసీఏ, చెన్నైసీఎల్ టెక్నికల్ ఎస్‌ఈఓ, ఇంకా మార్కెట్‌లో వచ్చేసి ఏదో మస్తుంటాయి. లోకల్ ఎస్‌ఈఓ అంటారు, గూగుల్ ఎస్‌ఈఓ అంటారు, యూట్యూబ్ ఎస్‌ఈఓ అంటారు, ఇవన్నీ అంటారు. ఇదొక్కటి తెలిస్తే చాలు సార్. యూ క్యాన్ డూ వండర్‌ఫుల్ థింగ్స్. చాలా డీటెయిల్‌గా నేను జనరిక్‌గా చెప్తాను. ఒక్కసారి అది అయిన తర్వాత చాట్ జీపీటీలో కూడా మన రిజల్ట్స్ ఎలా తెప్పించుకోవాలో కూడా మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సార్ ఎస్‌ఈఓ చేస్తున్నావు కరెక్టే. అంటే ఆన్ పేజ్ చేస్తున్నావు, ఆఫ్ పేజ్ చేస్తున్నావు, టెక్నికల్ ఎస్‌ఈఓ చేస్తున్నావు. అంతా బావుంది. పర్ఫార్మెన్స్, స్పీడు, వెబ్‌సైట్ లోపల కంటెంట్ బావుందా లేదా? ప్లాగరైజ్డ్ ఉందా లేదా? ఏఐ కంటెంట్ జనరేటెడ్ ఉందా లేదా? ప్రాపర్‌గా ఆప్టిమైజ్ చేసి నువ్వు గూగుల్‌కి చెప్తున్నావు. మరి గూగుల్ ఎలా ర్యాంక్ చేసుకుంటుంది సార్? నీ దగ్గర వెబ్‌సైట్ డిజైన్ ఉంది. నువ్వు ₹1,00,00,000 పెట్టినా, 10,00,00,000 పెట్టినా, రూపాయి పెట్టినా, ఫ్రీ వెబ్‌సైట్ పెట్టినా గూగుల్‌కి ఎలా చెప్పాలి? ఓకేనా? ఎస్‌ఈఓ అనేదేంది? సరే నువ్వు ఎస్‌ఈఓ జేసినావు. నా వెబ్‌సైట్ అనేది ఫుల్‌గా రెడీ అయింది. గూగుల్‌కి ఎలా జెప్తున్నావు? గూగుల్‌కి సబ్మిట్ జేయాలి గదా! దాన్నే మనం ఏమంటాం దెలుసా? గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటామనమాట. ఇదొక టెక్నాలజీ.
నా వెబ్‌సైట్ అనేది మొత్తం రెడీ చేసి పెట్టాను. ఎస్‌సిఓ ఆప్టిమైజ్ చేసి పెట్టాను. నీ యొక్క డేటాబేస్ గూగుల్ దగ్గర ఒక బోట్ ఉంటుందన్నమాట. గూగుల్ బోట్ అంటామన్నమాట. సాఫ్ట్‌వేర్ బోట్ అంటామన్నమాట. ఆ గూగుల్ బోట్ ఏం చేస్తుంది తెలుసా? మన వెబ్‌సైట్‌కి పర్మిషన్ ఇస్తే దానిలో ఒక స్పైడర్ ఉంటుందన్నమాట. సాఫ్ట్‌వేర్ బోట్ వచ్చేసి మన వెబ్‌సైట్‌లో ప్రతి ఒక్క బిట్, ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క ఇంచు నీకు కంటికి కనిపించంది, కనిపియంది మొత్తం ఒక్కొక్కటి గుంజుకొని స్కాన్ చేసుకొని అది డేటాబేస్‌లో పెట్టుకుంటుందన్నమాట. ఏమంటాం దాన్ని? గూగుల్ సెర్చ్ కన్సోల్. నా వెబ్‌సైట్ అంతా రెడీగా ఉంది. నా వెబ్‌సైట్‌లో ఏదైతే డేటా ఉందో హోమ్ పేజ్ కావచ్చు, ఇంటర్నల్ పేజ్ కావచ్చు, ప్రతి ఒక్కటి డేటా కావచ్చు దానికి తెలుసు. ఏది కాన్ఫిడెన్షియల్ డేటా, ఏది అన్‌కాన్ఫిడెన్షియల్ డేటా ప్రతి ఒక్కటి స్కాన్ చేసుకొని దాని డేటాబేస్‌లో పెట్టుకుంటుందన్నమాట. మళ్ళీ నేను పర్మిషన్ ఇయ్యాలి సార్. ఎలా సార్ అంటే నువ్వు గూగుల్‌కి సబ్మిట్ చేయాలంటున్నాం. దీన్నే మనం ఏమంటాం తెలుసా? గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటాం. గూగుల్ సెర్చ్ సిఓఎన్ఎస్ఎల్ఈ. నీ యొక్క వెబ్‌సైట్ యొక్క పెర్ఫార్మన్స్ అనేది చెప్తుందన్నమాట. వెబ్‌సైట్ యొక్క పెర్ఫార్మన్స్ అనేది చెప్తుంది. ఇది ఉంటే సరిపోతుందా సార్ అంటే తెలీదు. నేను అంతా కష్టపడి తయారు చేసినా కదా! వెబ్‌సైట్‌ని తయారు చేసినా కదా! గూగుల్‌కి సబ్మిట్ చేసినా. మళ్ళీ గూగుల్ నుంచి నా వెబ్‌సైట్‌కి ఎలా వస్తున్నారు? అది కూడా పెర్ఫార్మన్స్ గూగుల్ సెర్చ్ కన్సోల్ చెప్తుంది. కానీ ఎలాంటి సార్ వాళ్ళొస్తున్నారు? యాహ్! సార్ చెప్పండి. చెప్ గూగుల్ వెబ్‌సైట్‌ని సబ్మిట్ చేసాక ఎన్ని రోజులు తీసుకుంటది ఆ! సార్ టైము? నేను చెప్తానండి. అది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు. నేను డీటెయిల్‌గా చెప్తాను. ఓకేనా? ఒక్కసారి నాకు 8 వరకు టైమ్ ఇవ్వండి. 30 మినిట్స్ మీ దగ్గర క్వెరీస్ తీసుకుంటాను. ఓకేనా విశ్వ? ప్లీజ్ అండర్‌స్టాండ్. మళ్ళీ ఆ సబ్జెక్ట్ మిస్ అవుతుంది. ఓకేనా? థాంక్ యూ విశ్వ. డీటెయిల్‌గా చెప్తాను. నథింగ్ టు వరీ. ఓకేనా? థాంక్ యూ. డన్. సో, మన వెబ్‌సైట్ అనేది గూగుల్‌కి సబ్మిట్ జేసినాం. సబ్మిట్ చేసిన తర్వాత జూసుకుంటుంది. గుడ్ అండ్ బ్యాడ్ అనేది జూసుకుంటుంది. కానీ నా వెబ్‌సైట్‌కి ఎలా వస్తున్నారు? అంటే ఏదైనా అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తే వస్తున్నారా? నా ఫ్రెండ్ ఫార్వర్డ్ చేస్తే వస్తున్నారా? ఇన్‌స్టాగ్రామ్ నుంచి వస్తున్నారా? వాళ్ళు ఎలా వస్తున్నారు నా వెబ్‌సైట్‌కి? అది తెలుసుకోవాలి గదా! అది తెలుసుకోవాలంటే మనకేం కావాలో తెలుసా? గూగుల్ అనలిటిక్స్ 4 అంటామన్నమాట. ఇది లేటెస్ట్ వెర్షన్. రోబో 1, రోబో 2 ఎలాగైతే ఉంటుందో, మనం గూగుల్ అనలిటిక్స్ 4 అనేది ప్రాపర్‌గా తెలుసుకుంటాం. యూజర్ యొక్క బిహేవియర్ అనేది తెలుస్తుంది. ఇది గూగుల్ సెర్చ్ కన్సోల్ వచ్చేసి పెర్ఫార్మన్స్ అంటామన్నమాట. వి ఆర్ గోయింగ్ టు కాల్ యాస్ PERFORMANC పెర్ఫార్మన్స్ అంటాము. జీఏ అనలిటిక్స్ 4 వచ్చేసి ఏమంటాం తెలుసా? వి ఆర్ గోయింగ్ టు కాల్ యాస్ టెక్నికల్‌గా చెప్పాలంటే BHAVIOR బిహేవియర్ ఆఫ్ ద యూజర్ అంటామన్నమాట. మన వెబ్‌సైట్‌కి ఎలా వచ్చాడు? మన యాప్‌కి ఎలా వచ్చాడు? అమ్మాయిలొచ్చారా? అబ్బాయిలొచ్చారా? వస్తే ఎంతసేపు ఉంటున్నాడు మన వెబ్‌సైట్‌లో? 1 నిమిషం ఉంటున్నాడా? 10 నిమిషాలు ఉంటున్నాడా? గంట సేపు ఉంటున్నాడా? సరే వచ్చాడు. ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్‌కి ఎలా వస్తున్నాడు? సరే అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా వచ్చారా? మామూలుగా వచ్చాడా? ట్రాకింగ్ అనేది అంటామన్నమాట. యూటీఎం అంటామన్నమాట. యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ యూటీఎమ్స్ ఆల్సో. చాలా డీటెయిల్‌గా దీన్ని గూడా మనం తెలుసుకుంటామన్నమాట. ఓకేనా? థిస్ విల్ ఆల్సో బి కవర్డ్. చాలా డీటెయిల్‌గా చెప్తానండి. నథింగ్ టు వరీ. సో, మనం గూగుల్ సెర్చ్ కన్సోల్ తెలుసుకుంటాము. గూగుల్ అనలిటిక్స్ ఫర్ యూజర్ బిహేవియర్ గురించి తెలుసుకుంటాం. తర్వాత మనము జీటీఎం అనేది అంటున్నామన్నమాట. అంటే ఏం చేస్తారంటే గూగుల్ ట్యాగ్ మేనేజర్. దీన్ని మనం ఏమంటాం? గూగుల్ ట్యాగ్ మేనేజర్. చాలా సింపుల్‌గా ఎలాంటి కాకుండా అది కోడింగ్ వెబ్‌సైట్ అయినా, నాన్ కోడింగ్ వెబ్‌సైట్ అయినా ఎలా చేయాలో డీటెయిల్‌గా చెప్పడం అనేది జరుగుతుంది. దీంతో నేనేం చేశాను సార్ అంటే నా వెబ్‌సైట్ ఉంది. ఎగ్జాంపుల్ జస్ట్ ఎ మినిట్. జస్ట్ ఎ మినిట్. ఇది మన వెబ్‌సైట్ అన్నమాట. మన వెబ్‌సైట్ వచ్చిన తర్వాత మాస్టర్ ఏఐ పవర్డ్ అనేది ఉంది. నేను ఇట్లా వచ్చిన గూగుల్‌కి తెలిసిపోయిందన్నమాట. నేను ఇక్కడ వచ్చిన దీనికి కూడా తెలిసింది. ఇక్కడ వచ్చిన దీనికి కూడా తెలిసింది. కానీ ఇక్కడ బటన్ క్లిక్ చేస్తున్నా. ఈ బటన్ క్లిక్ చేశాడా లేదా నాకెట్లా తెలుస్తుంది? మళ్ళీ కిందకొచ్చిన అతను ఎంత స్క్రోల్ చేస్తున్నాడు? ఈ వెబ్‌సైట్ అనేది ఉంది. మీద నుంచి కింది వరకు నేను స్క్రోల్ చేస్తూనే ఉంటా. ఇన్‌స్టాగ్రామ్‌ని కూడా స్క్రోల్ చేస్తూనే ఉంటా. నా వెబ్‌సైట్‌ని కూడా స్క్రోల్ చేస్తుంటా. అతనొచ్చి ఇక్కడ యూట్యూబ్ వీడియో మీద క్లిక్ చేశాడా? ఈ రిజిస్టర్ బటన్ కొట్టాడా? లేకపోతే ఇక్కడ లాగిన్ అయ్యాడా? లేకపోతే ఈ వెబినార్స్‌కెళ్ళాడా? లేకపోతే ఈ కోర్సెస్‌కెళ్ళాడా? ఇవన్నీ నేను ట్రాక్ జేయాలి. ట్రాక్ జేయాలంటే ఏంది? అంటే వెబ్‌సైట్ డిజైన్ జేసి వదిలేస్తే సరిపోదన్నమాట. వెబ్‌సైట్ లోపల ఇన్ డీటెయిల్‌గా అతనెక్కడ క్లిక్ జేస్తున్నాడు? ఎంతమంది ఆ బటన్ మీద క్లిక్ జేశాడు? ఎంతమంది వీడియో మీద క్లిక్ జేశాడు? నీ వెబ్‌సైట్‌ని 0% నుంచి 100% వరకు ఎలా స్క్రోల్ జేశాడు? హారిజాంటల్ స్క్రోలింగ్ ఉందా? వర్టికల్ స్క్రోలింగ్ ఉందా? సో, అతను ఏదైనా టెక్స్ట్ ఇట్లా కాపీ జేశాడా? ఇవన్నీ మనకెలా తెలుస్తుంది సార్ అంటే, యూ ఆర్ గోయింగ్ టు నో అబౌట్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అన్నమాట. గూగుల్ ట్యాగ్ మేనేజర్. ఇది చాలా మంది కాంప్లికేటెడ్ అనుకుంటారు. నాకు తెలిసిన దాంట్లో వన్ ఆఫ్ ది సింపులెస్ట్. చాలా సింపుల్‌గా ఒక ఎలక్ట్రీషియన్ వర్క్ లాంటిదన్నమాట. ఓపెన్‌గా చెప్తున్నాను. ఇట్స్ అన్ ఎలక్ట్రీషియన్ వర్క్. ఇది కూడా చెప్తారా సార్ అంటే, ఇది కూడా నేను మీకు చెప్తానండి. ఓకేనా? నథింగ్ టు వరీ. అంటే మాడ్యూల్ 5లో యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ గూగుల్ సెర్చ్ కన్సోల్, యూజర్ పర్ఫార్మన్స్ గురించి, GA4 గూగుల్ అనలిటిక్స్ 4 యూజర్ యొక్క బిహేవియర్ విత్ యూటీఎమ్స్. తర్వాత ఏంది గూగుల్ ట్యాగ్ మేనేజర్. బటన్ క్లిక్స్ కావచ్చు, ఒక వెబ్‌సైట్ నుంచి ఇంకొక వెబ్‌సైట్‌కెళ్ళడం కావచ్చు, వర్టికల్ స్క్రోలింగ్, హారిజాంటల్ స్క్రోలింగ్ కావచ్చు, యూట్యూబ్ వీడియో మీద క్లిక్ చేశాడా లేదా? యూట్యూబే కాదు మార్కెట్‌లో ఇంకా విమియో ఉన్నాయి. వందల కొద్దీ టెక్నాలజీస్ ఉన్నాయి.
ఆ వీడియో మీద క్లిక్ చేశాడా లేదా, చేసే ఎంత పర్సెంట్ చూశాడు, లేదా అతను ఒక ఫార్మ్ సబ్మిట్ చేశాడు, ఎంతమంది ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్‌కెళ్లారు, ఏ పేజ్‌కెళ్ళాడు, మన వెబ్‌సైట్ వదిలేసి ఇన్‌స్టాగ్రామ్‌కెళ్ళాడా, మన వెబ్‌సైట్ వదిలేసి ఫేస్‌బుక్‌కెళ్ళాడా, ఇవన్నీ ఎలా ట్రాక్ చేస్తాం సార్ అంటే యూజింగ్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అన్నమాట. చాలా డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుంటాం. ఓకేనా? అంటే మీకు మొత్తం ఓరియాలు కాబట్టి ఈరోజు నేను ఓరియో అనేది ఇస్తున్నాం. సార్ ఎస్‌సిఓ తెలుసు, గూగుల్ సెర్చ్ కన్సోల్, మాడ్యూల్ ఫైవ్‌లో చాలా బాగా చెప్పారు. ఇది కూడా ఓకే. దీని తర్వాత ఇంకేం చేయాలి సార్? ఎస్‌సిఓ అనేది టైమ్ టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఎస్‌సిఓ అనేది ఒక టైమ్ టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. సో, డిపెండింగ్ అపాన్ ద కాంపిటీషన్ అది 1 డే పట్టొచ్చు, 2 డేస్ పట్టొచ్చు, 3 డేస్ పట్టొచ్చు. మినిమమ్ 3 మంత్స్ అనేది ఎస్‌సిఓ చేయాలి. లేకపోతే 6 మంత్స్ అన్నా చేయాలి. ఎస్‌సిఓ చేస్తేనే వాళ్ళ వెబ్‌సైట్ అనేది టాప్‌లో వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళకి బిజినెస్ అనేది జరుగుతుంది. అట్లొద్దు సార్ నాకు ఎందుకంటే నేను ఒక షోరూమ్ అనేది స్టార్ట్ చేశాను. ఒక ఫ్రాంచైజ్ తీసుకున్నాను. మార్కెట్‌లో కియా ట్రెండింగ్ ఉంది కాబట్టి, టాటా ట్రెండింగ్ ఉంది కాబట్టి నేనొక కియా ఫ్రాంచైజో, టాటా ఫ్రాంచైజో తీసుకున్నాను. నేను కార్లు అమ్ముకోవాలి. కార్లు అమ్ముకోవాలంటే ఏం చేయాలి? నేను డిస్‌ప్లేలో 3, 4 కార్లన్నా పెట్టాలి. ఒక గోడౌన్ ఉండాలి. ఒక సర్విస్ సెంటర్ ఉండాలి. చాలా ఒక మ్యాన్ పవర్ అనేది కావాలి. ఓ 10 మంది ఎంప్లాయీస్ పనిచేయాలి. ఒక ఆపరేటింగ్ ఉండాలి. మంచిగా ఏసీ ఉండాలి. ఆ షెడ్‌లో కూర్చోబెడితే పోతాడు బయట నుంచి. కాబట్టి ఒక ఎక్స్‌పెన్సెస్ అనేది హ్యూజ్‌లో ఉంటుంది. ఆడ 3, 4 కోట్లు ఖర్చు పెట్టి ఓకేనా? 3, 4 కోట్లు ఖర్చు పెట్టి నీకు 2 నెలల తర్వాత నేను బిజినెస్ ఇస్తా అంటే పో అని చెప్పి చెంప మీద కొడతాడన్నమాట. కానీ అలాంటి వాటికి ఇన్‌స్టంట్ బిజినెస్ అనేది కావాలి. 2 మినిట్స్ బ్రూ కాఫీ లాగా, ఇన్‌స్టంట్ కాఫీ లాగా, ఇన్‌స్టంట్ మ్యాగీ నూడిల్స్ లాగా ఇన్‌స్టంట్‌గా ఏదైనా జరిగిపోవాలంటే వి మస్ట్ నో సమ్ కైండ్ ఆఫ్ అడ్వర్‌టైజ్‌మెంట్స్ అన్నమాట. ఆన్‌లైన్ అడ్వర్‌టైజ్‌మెంట్ అనేది అంటాం. మళ్ళీ ఇక్కడ మీరు అది చెప్తారా సార్ అంటే యెస్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఎస్‌సిఎం అన్నమాట. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాం. దీన్ని టెక్నికల్‌గా చెప్పాలంటే ఆన్‌లైన్ ADVRTISEM ఏంటి? ఆన్‌లైన్ అడ్వర్టైజ్‌మెంట్ అంటాము. ఆన్‌లైన్ అడ్వర్టైజ్‌మెంట్‌లో మీరు సెర్చ్ ఇంజిన్‌లో ఇచ్చేది సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. మీరు సోషల్ మీడియాలో ఇచ్చేది సోషల్ మీడియా మార్కెటింగ్ అంటామన్నమాట. ఎస్‌సిఎం ఈస్ నథింగ్ బట్ ఏ ఎస్‌సిఎం ఈస్ నథింగ్ బట్ ఏ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఎస్ఎంఎం అంటే ఏంది? సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ సింపుల్. అంటే ఇక్కడ ఎప్పుడైతే మార్కెటింగ్ అనే టర్మ్ అనేది వచ్చిందో ఇట్స్ ఎ పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్ అంటాం. సింపుల్‌గా చెప్పాలంటే దీన్నేమంటాము? పెయిడ్ యాడ్స్ అంటాం. యాడ్స్ ఈస్ నథింగ్ బట్ ఏ అడ్వర్టైజ్‌మెంట్. మీరు యూట్యూబ్‌లో ఓపెన్ చేసిన యాడ్స్ వస్తున్నాయి. యాప్ ఓపెన్ చేసిన యాడ్స్ వస్తున్నాయి. స్క్రాచ్ కూపన్స్ కాదు. ఆఫర్ కూపన్స్ కాదు. నేనేదైనా బాగా ఒక మూవీ చూస్తున్నా. 'బాహుబలి' కట్టప్ప ఎళ్లి చంపిండు. ఎలా చంపిండు సార్ అనేసరికి టక్కుమని యాడ్ వస్తుంది. మళ్ళా యాడ్స్ అనేది ఎవరిస్తున్నారు సార్? మనం ఇస్తున్నాం అన్నమాట. ఎలా ఇవ్వాలి సార్? అదంతా మీరెక్కడ తెలుసుకుంటారో తెలుసా? సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్‌లో యూట్యూబ్ ఒక మాడ్యూల్ ఉంటుంది. అక్కడ మీరు తెలుసుకుంటారన్నమాట. ఓకేనా? మనం గూగుల్ యాడ్స్ అనేది చాలా డీటెయిల్‌గా తెలుసుకుంటాం. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్‌ని గూగుల్ యాడ్స్ అంటాము. ఈ గూగుల్ యాడ్స్ లోపల ఏమంటాం సార్ అంటే వి ఆర్ గోయింగ్ టు కాల్ యాస్ పీపీసీ అంటాం. పే పర్ క్లిక్ ప్లాట్‌ఫార్మ్ అంటామన్నమాట. చాలా డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుంటాం. మళ్ళీ సోషల్ మీడియాలో ఉన్నారు. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు, ఫేస్‌బుక్‌లో ఉన్నారు, టెలిగ్రామ్‌లో ఉన్నారు, ట్విట్టర్‌లో ఉన్నారు, లింక్డ్ఇన్‌లో ఉన్నారు. కొంతమంది రెడిట్ వాడితే రెడిట్, ఇంకేదైనా ప్లాట్‌ఫార్మ్స్ వాడితే ప్లాట్‌ఫార్మ్స్ వాడతారు. ఎక్కడ పోయినా సరే నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను యాడ్ అనేది చూపిస్తా. నీకిష్టం ఉంటే క్లిక్ జెయి. నీకిష్టం ఉంటే నీ డీటెయిల్స్ ఇయి. నీకిష్టం ఉంటే పర్చేస్ చేస్తావు. లేకపోతే లేదు. మళ్ళీ ఇదంతా ఎలా తెలియదు సార్? థిస్ విల్ బి కాల్డ్ యాస్ ఇన్‌స్టంట్ బిజినెస్ అన్నమాట. నువ్వెంత పైసలు ఖర్చు పెడితే అంతొస్తుంది. మళ్ళీ ఇప్పుడు నాకు బ్రాండ్ ఏం లేదు. కానీ మీరందరూ ఎలా వచ్చారు సార్ అంటే ఐ హావ్ డన్ ఎ ఆన్‌లైన్ అడ్వర్టైజ్‌మెంట్ అన్నమాట. ఆన్‌లైన్ అడ్వర్టైజ్‌మెంట్ చేశారు కాబట్టి నాకు బిజినెస్ వచ్చింది. ఈరోజు నేను మీ ముందల వచ్చేసి లైవ్ క్లాసెస్ అనేది చెప్తున్నాను. ద ఆన్సర్ ఈస్ సింపుల్. ఓకేనా? డన్. చాలా డీటెయిల్‌గా చెప్పుకుంటాం మనం. ఇక్కడ ఆన్‌లైన్ అడ్వర్టైజ్‌మెంట్‌లో వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం. ఏమంటాం సార్? సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం. జస్ట్ ఎ మినిట్. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం. ఓకేనా? వెరీ, వెరీ సింపుల్. ఎక్కడైతే మార్కెటింగ్ అనే వర్డ్ వస్తుందో థిస్ ఈస్ ఎ పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్ అన్నమాట. సార్ నేను సోషల్ మీడియాలో ఫ్రీగా చేసుకోవాలి. ఎప్పుడైతే ఫ్రీగా వస్తుందో దాన్ని మనం ఏమంటాం తెలుసా? ఆప్టిమైజేషన్ అంటాం. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటామన్నమాట. ఇప్పుడు ఎందుకు సార్ ఇలా అంటున్నారంటే ఇప్పుడు మీరందరూ ఎలా వచ్చారు సార్ అంటే ఇన్‌స్టాగ్రామ్ ద్వారానో, ఫేస్‌బుక్ ద్వారానో, ఫ్రెండ్ రిఫర్ చేయడం ద్వారానో వచ్చారు. మన కోర్స్‌లో జాయిన్ అయింది మాక్సిమం ఎంతమంది సార్ అంటే నాకు తెలిసి 25 మెంబర్స్, 25 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఫస్ట్ బ్యాచ్ కాబట్టి సెకండ్ బ్యాచ్ నుంచి మినిమమ్ 200 స్ట్రెంత్ ఉండేలా మేము కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది చేసుకుంటున్నాము. కానీ ఇక్కడ సోషల్ మీడియా నేను కంటెంట్ పెడతా. చాలా మందికెళ్ళదు. లోపల ఒక ఎక్సైట్‌మెంట్ అనేది ఉంటుంది. అరే! నేను కష్టపడి రూ. 1000 పెట్టి, 10,000 పెట్టి ఒక పోస్టర్ అనేది నేను జేశాను. నేను పోస్టర్ అనేది డిజైన్ జేశాను. ఒక వీడియో అనేది డిజైన్ జేశాను. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏం ఆప్టిమైజ్ చేయకుండా డైరెక్ట్ పబ్లిష్ చేసేది. చూస్తారనుకుంటారు. లక్ ఉంటుంది. కష్టానికి కూడా ఒక టైం అనేది వస్తుంది. టైం పడుతుంది. కానీ నా దగ్గర ఉన్న ప్రొడక్ట్ తక్కువ టైంలో చాలా మందికి చూపించుకోవాలంటే
సోషల్ మీడియా మార్కెటింగ్ ఈజ్ అల్టిమేట్. నేను ప్రాపర్‌గా ఆప్టిమైజ్ చేసి పెడితే 0 దగ్గర 10 కావచ్చు, 10 దగ్గర 100 మెంబర్స్ చూడొచ్చు, 100 మంది దగ్గర 1000 మంది చూడొచ్చు, 1000 మంది దగ్గర 1,00,000 మంది చూడొచ్చు. మళ్ళీ ప్రాపర్‌గా ఎలా చేయాలి సార్? దట్ ఆల్ విల్ బి కవర్డ్ ఇన్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. అంటే ప్రాపర్‌గా ప్లాట్‌ఫార్మ్స్‌ని ఎలా మెయింటైన్ చేయాలి? అది ఫేస్‌బుక్ కావచ్చు, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్. దీన్నే మనం ఏమంటాం తెలుసా? ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌ని మనం ఏమంటాం తెలుసా? మెటా అంటాం. ఒకప్పుడు వాట్సాప్ ఎవరు తీశారంటే ఫేస్‌బుక్‌ది వాళ్ళేదో అనేవాళ్ళు. ఒకప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఎవరు తీశారంటే ఫేస్‌బుక్ అనేవాళ్ళు. ఇప్పుడు థ్రెడ్స్ ఎవరు తీశారంటే ఫేస్‌బుక్ అనేవాళ్ళు. కాదు. కరెంట్‌లీ కాల్డ్ యాస్ మెటా అన్నమాట. మెటా కంపెనీ వాళ్ళది అంటామన్నమాట. సో, ఇక్కడ మనము మెటాని తెలుసుకుంటామన్నమాట. ఫేస్‌బుక్ ప్లస్ ఇన్‌స్టాగ్రామ్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి? ఒక బిజినెస్ అకౌంట్ ఉంటే బిజినెస్ తగ్గట్టు ఎలా చేయాలి? ఒక క్రియేటర్ అకౌంట్ ఉంటే క్రియేటర్ తగ్గట్టు ఎలా జేసుకోవాలి? ప్రాపర్ ఆప్టిమైజేషన్ ఇది ఎలా చేయాలి? టాగ్స్ కావచ్చు, ప్రిపరేషన్ కావచ్చు, కంటెంట్ ప్రిపరేషన్ కావచ్చు, కంటెంట్ క్యాలెండర్ కావచ్చు, ప్రాపర్‌గా ఫ్యూచర్‌లో నా అకౌంట్ బ్యాన్ అయినా సరే, నా అకౌంట్ డిజేబుల్డ్ అయినా సరే, అది బ్యాన్ అయిందా తెచ్చుకో. రిస్ట్రిక్ట్ అయిందా తెచ్చుకో. పర్మనెంట్ డిజేబుల్ అయిందంటే మెటా వాడు ఏం చేయలేడు, నేనేం చేయలేదు. అక్కడి వరకు ఎళ్ళకుండా ఎలాంటి ప్రికాషన్స్ జేసుకోవాలి. ఒక సెలబ్రిటీ ఉంది. సెలబ్రిటీ ప్రొఫైల్ వాళ్ళు ప్రాపర్‌గా ఎలా మెయింటైన్ చేస్తారు. నేనెట్లా మెయింటైన్ చేస్తాను. అవన్నీ మీకు డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ తెలుస్తుంది. అదే అనే కాదు యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ట్విట్టర్. చాలా సింపుల్ కాన్సెప్ట్. దీంతో పాటు మీకు లింక్డ్ఇన్ గూడా వస్తుందన్నమాట. లింక్డ్ఇన్‌లో మీకేమొస్తుందో తెలుసా? పర్సనల్ ప్రొఫైల్ పీఆర్ఎస్ఓఎన్ఎల్ పర్సనల్ ప్రొఫైల్ గూడా తెలుసుకుంటారు. తక్కువ టైంలో జాబ్ అనేది ఎలా తెచ్చుకోవాలి, కంప్లీట్ జాబ్ సీక్రెట్స్, జాబ్ హ్యాక్స్ ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. దాంతో పాటు ఒక కంపెనీ పేజ్ అన్నమాట. బిజినెస్ పేజ్ అంటామన్నమాట. ఈ బిజినెస్ పేజ్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా ప్రాపర్‌గా ముందుకు తీసుకొనెళ్ళాలి? చాలా డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుంటామన్నమాట. ఇది సెవెంత్ మాడ్యూల్. తర్వాత ఏంది సార్ ఇంతగనం కష్టపడ్డాను. నా గురించి నేను తెలుసుకున్నాను. కంటెంట్ తెలుసు, డిజైనింగ్ తెలుసు, ఎస్‌ఈఓ ఎలా చేయాలో తెలుసు, నాకు ఆన్‌లైన్ అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వడం తెలుసు, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ తెలియడం తెలుసు. ఇవన్నీ తెలుసు. సో, నాకంటే ఇంకేదైనా కావాలా సార్? ఇంకా మార్కెట్‌కి ఏం కావాలి సార్ అంటే ఇప్పుడున్న మార్కెట్‌లో దే ఆర్ గోయింగ్ టు డూ సమ్ ఆటోమేషన్స్ అన్నమాట. దాన్నే మనం ఏమంటాము? బిజినెస్ ఆటోమేషన్ అంటామన్నమాట. బిజినెస్ ఆటోమేషన్‌లో మాక్సిమం ఏం వాడతారో తెలుసా? ఒక కస్టమర్ వచ్చాడు. ఒక కస్టమర్ వస్తే ఏంది? సక్సెస్‌ఫుల్‌గా మీరు ఫీ పే చేశారు కాబట్టి మీకు ఎమ్మటే ఒక ఈమెయిల్ అనేది వచ్చింది. ఎలా వచ్చింది సార్? వి హావ్ డన్ సమ్ కైండ్ ఆఫ్ ఆటోమేషన్స్. అంటే ఇప్పుడు గ్రాఫ్ ఎల్ఎంఎస్ తీసుకున్నాక ఒకటుంటుంది. మాన్యువల్ ఆటోమేషన్స్ కూడా చాలా చేసామన్నమాట. ఒక ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఎలా చేయాలి? ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఎలా చేయాలి? వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఎలా ఉంటుంది? ఎస్ఎంఎస్ మార్కెటింగ్ అనేది ఎలా ఉంటుంది? తర్వాత వాట్సాప్ మార్కెటింగ్ అనేది ఎలా ఉంటుంది? ఇవన్నీ మీరు తెలుసుకుంటారు సార్. ఈ వాట్సాప్ మార్కెటింగ్ అనేది చిన్న పిల్లలు ఆడినట్టు ఉంటుంది తప్ప, మీరు మార్కెట్‌లో 500, 5,000 పెట్టే సాఫ్ట్‌వేర్ కాదు. జెన్యూన్‌గా ప్రతి ఒక్కటి మేము అప్లై చేసాం. ఇంకా వెరిఫై కాలేదు. వెరిఫై అయిన తర్వాత వి ఆర్ గోయింగ్ టు కమ్యూనికేట్ విత్ 805 నంబర్ అన్నమాట. ఒకవేళ అదొచ్చిందనుకోండి ఎలా చేయాలో కూడా మీకు చెప్తాం. నథింగ్ టు వరీ. సో, ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఎలా చేయాలి? ఇప్పుడు నాకు జీమెయిల్ ఉంది. గూగుల్ వర్క్ స్పేస్ ఉంది. నేను ఫ్రీగా అనుకో రోజుకి 500 మెయిల్స్ కంటే ఎక్కువ పంపేయలేను. నేను వర్క్ స్పేస్ వాడుతున్నాను. 2000 మెయిల్స్ కంటే ఎక్కువ పంపేయలేను జీమెయిల్‌తోని. మళ్ళీ నేను ఒకటేసారి లక్షల కొద్దీ మెయిల్స్‌కి ఎలా పంపియాలి? కోల్డ్ ఈమెయిల్స్ అనేది ఎలా చేయాలి? డ్రిప్ క్యాంపెయిన్స్ అనేది ఎలా చేయాలి? ఒక పర్సన్ నేను 1,00,000 మందికి ఒక మెయిల్స్ పంపించాను. దాంట్లో 10% 10,000 మంది ఓపెన్ చేశారు. సో, నాకు 90,000 మంది ఇంపార్టెంటే, 10,000 మంది ఇంపార్టెంటే. ఎవరైతే ఇంటరాక్ట్ అయ్యారో, ఎవరైతే నా గురించి తెలుసుకున్నారో వాళ్ళకి నేను ఎక్కువ అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చుకుంటానన్నమాట. ఇంకొన్ని ఈమెయిల్ క్యాంపెయిన్స్ అనేది రన్ చేశాను. మళ్ళీ ఎలా చేయాలి సార్? యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ డీటెయిల్ అన్నమాట. ఈ బిజినెస్ ఆటోమేషన్‌లో ఈమెయిల్ మార్కెటింగ్, ఎస్ఎంఎస్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్ అనేది ఉంటుంది. కొన్ని టోర్ యూజ్ చేసి ఈమెయిల్ మార్కెటింగ్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ పర్ఫెక్ట్ అన్నమాట. నథింగ్ టు వరీ. ఎస్ఎంఎస్ అనేది ఉంది. ఇప్పుడు ఎవరు వాడుతున్నారు సార్ ఎస్ఎంఎస్ అంటారు. నువ్వేదైనా ఆర్డర్ బుక్ చేసినా, ఏం చేసినా గాని ఒక రిమైండర్ ఫార్మాట్‌లో నీకొచ్చేస్తుంది. దీంట్లో మీకు ట్రాన్సాక్షనల్ ఎస్ఎంఎస్ ఉంటుంది. ప్రమోషనల్ ఎస్ఎంఎస్ ఉంటుంది. ఎలా చేయాలనేది కూడా మీరు డీటెయిల్‌గా తెలుసుకుంటారనమాట. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. సరే ఇదంతా కావాలంటే మనకేం కావాలి? సీఆర్ఎం కూడా కావాలి. సీఆర్ఎం ఒక్కటే తెలుసుకోవాలంటే మార్కెట్‌లో ఒక పెద్ద సముద్రం అన్నమాట. ఐ యామ్ గోయింగ్ టు గివ్ ఇక్కడ ఓవర్‌వ్యూ అనేది ఇస్తాను. ఎందుకంటే తెలుసుకోవాలి కాబట్టి తప్పేం గాదు. ఓవర్‌వ్యూ అనేది ఇస్తానన్నమాట. మళ్ళీ సార్ ఏదో డెప్త్‌గా చెప్తారు గాదు. ఒకవేళ మీరు తీసుకున్నారనుకోండి, నేనిప్పుడు మీరు నాకు 6,000 పే చేశారు గాబట్టి, నేను డైలీ 7-8:30 కూర్చొని మీ ముందల డీటెయిల్‌గా చెప్తున్నాను. సో, నువ్వు ఎస్ఎంఎస్ మార్కెటింగ్ చేయాలంటే ఏంది? ఐ విల్ గివ్ ఓవర్‌వ్యూ ఎలా చేయాలో కూడా చెప్తాను. నథింగ్ టు వరీ. మళ్ళీ నువ్వు వాళ్ళకి పెడుతున్నావు గాబట్టి రికరింగ్ సబ్స్క్రిప్షన్ అన్నమాట. వాళ్ళు ఎలా చేయాలో డీటెయిల్‌గా చెప్తారు. ఐ విల్ గోయింగ్ టు గివ్ ఓవర్‌వ్యూ. ఇక్కడ కూడా మనం ఏం తెలుసుకుంటాము? ఓవర్‌వ్యూ అనేది తెలుసుకుంటాం. బట్ ఐ విల్ గివ్ ద కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేది ఇస్తాను. వర్క్ ఫ్లోస్ ఎలా డిజైన్ చేయాలో కూడా చెప్తానన్నమాట. ఒక కంపెనీ మార్కెట్‌లో ఏ విధంగా చేస్తుందో, ఆ విధంగా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇలా తెలుసుకుంటేనే మీరు రేపేదైనా కంపెనీకెళ్ళినా గాని మినిమమ్ నాలెడ్జ్ అనేది మన దగ్గర ఉంటుంది. రేపేదైనా మిమ్మల్ని ఎస్‌ఈఓ వర్క్ చేయమన్నారు. యెస్ ఐ యామ్ గోయింగ్ టు డూ. సార్ నాకిక్కడ ఇట్లా చేయాలని ఉంది. ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలని. యెస్ యూ ఆర్ గోయింగ్ టు డూ. సార్ నీకు యాడ్స్ అనేది రన్ చేయాలి. చేసేయి. నేను బ్లాగ్స్ అనేది రాయాలి. చేసేయి. యూ ఆర్ గోయింగ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ స్కిల్స్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, మనకు బిజినెస్ ఆటోమేషన్ ఇది కూడా తెలుసుకుంటాం. సార్ ఇంతగనం కష్టపడ్డాం కదా!
మళ్ళీ ఇప్పుడు మార్కెట్ మొత్తం ఎక్కడుంది సార్? వీడియోస్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదేదో రోజుకి ఇప్పుడు పాస్ట్ 4 డేస్ నుంచి చిన్న పిల్లలది, పాస్‌పోర్ట్‌ది అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని చెప్పేసి చిన్న పిల్లల పాడ్‌కాస్ట్, చైల్డ్ పాడ్‌కాస్ట్ అంటున్నాం. అలా వచ్చేసి పెద్ద ఉన్నవాళ్ళు, చిన్నవాళ్ళు ఎట్లా ఉంటున్నారు. మళ్ళీ అవన్నీ ఏంది సార్? దట్ ఆల్ విల్ బి కవర్డ్ ఇన్ యూట్యూబ్ అన్నమాట. YOUTUB యూట్యూబ్‌లో మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇక్కడ మనకు యూట్యూబ్ ఎస్‌ఈఓ, యూట్యూబ్ సరే మీకు సింపుల్‌గా చెప్పాలంటే యూట్యూబ్‌లో చాలా ఉంటాయండి. ఐయామ్ గోయింగ్ టు డెలివర్ ప్రాపర్‌లీ. సో, ఛానల్ క్రియేషన్ CREAT యూట్యూబ్ ఛానల్ క్రియేషను, దీని లోపల ఫేస్ వీడియోసు, తర్వాత ఫేస్‌లెస్ వీడియోస్. మీరేదైతే చూస్తున్నారో అది ట్రెండింగ్ ఉంటుంది. రేపు ఏం ట్రెండింగ్ ఉంటుందో తెలీదు. ట్రెండింగ్ తగ్గట్టు ఎట్లా అప్‌డేట్ కావాలో కూడా మీరు చెప్తాను. యూట్యూబ్ దీనిలో పాటు మీకు ప్లస్ ఎస్‌ఈఓ కూడా వచ్చేస్తుందన్నమాట కంప్లీట్‌గా. ఛానల్ క్రియేషన్‌లో యూట్యూబ్ ఎస్‌ఈఓ కూడా వస్తుంది. లేకపోతే సెపరేట్‌గా రాస్తాను. యూట్యూబ్ ఎస్‌ఈఓ. ఎందుకంటే మార్కెట్‌లో కొన్ని వందల వీడియోస్ ఉంటాయి. ఎలా రిలీజ్ చేయాలో తెలీదు. రిలీజ్ చేయాలంటే ప్రాపర్‌గా స్కిల్ తెలిసుండాలి. కంటెంట్ ఉందనుకో యూట్యూబ్ అనేది వైరల్ అయిపోతుంది. ద ఆన్సర్ ఈజ్ సింపుల్. నువ్వు ట్యాగ్ పెట్టినా ఒక 3, 4 పదాలు పెట్టినా ఆటోమేటిక్‌గా అది వైరల్ అయిపోతుంది. కానీ కంటెంట్ ఎలా ప్రిపేర్ చేస్తావు? దానికి ఒక స్ట్రాటజీ కావాలి. అది మీరు ముందుగానే తెలుసుకుంటారన్నమాట. ఓకేనా? యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ యూట్యూబ్ ఎస్‌ఈఓ. ఛానల్ క్రియేషన్, ఫేస్ వీడియోస్ ఎట్లా చేయాలి? ఫేస్‌లెస్ వీడియోస్ ఎట్లా చేయాలి? యూట్యూబ్ ఎస్‌ఈఓ ఎట్లా చేయాలి? యూట్యూబ్ మార్కెటింగ్. యూట్యూబ్ మార్కెటింగ్ అన్నమాట. వెరీ, వెరీ ఇంపార్టెంట్. యూట్యూబ్ మార్కెటింగ్ అన్నమాట. సో, యూట్యూబ్ మార్కెటింగ్ ఇదెక్కడ మనకొచ్చేసింది తెలుసా? ఇది మనకిక్కడ గూగుల్ యాడ్స్‌లో వచ్చేస్తుందన్నమాట. మళ్ళీ మీకోసం ఒకసారి రాస్తున్నాను. గూగుల్ యాడ్స్‌లో వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ యూట్యూబ్ మార్కెటింగ్ ఆల్సో. ద ఆన్సర్ ఈజ్ సింపుల్. ఓకేనా? ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు సార్. నథింగ్ టు వర్రీ. సార్ నాకు భయమైతుంది. ఫేస్‌లెస్ చేయి. భయం లేదు. ఫేస్ వీడియోస్ చేయి. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ బయట లక్షల కొద్దీ అవసరం లేదు సార్. ఓ 2, 3 వేలలో యూట్యూబ్ ఎలా సెటప్ చేయాలో చాలా డీటెయిల్‌గా ట్రెండ్‌కి తగ్గట్టు ప్రతి ఒక్కటి చెప్పడం అని జరుగుతుంది. నథింగ్ టు వర్రీ. సార్ ఇంతగనం చేసుకుంటున్నా కదా! మళ్ళీ నా కోసం నేనేమైనా చేసుకోవాలా సార్ అంటే యూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ బ్లాగింగ్ ఆల్సో. ఎస్‌ఈఓ కంటెంట్ మార్కెటింగ్ అయిన తర్వాత ఎస్‌ఈఓ ప్లస్ కంటెంట్ మార్కెటింగ్ అయిన తర్వాత వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ బ్లాగింగ్ అన్నమాట. సార్ ఇప్పుడు ఏ కాలంలో కూడా బ్లాగింగ్ చేస్తున్నారా సార్ అంటే, అంటే ఇదొక నెట్వర్క్ అన్నమాట. బ్లాగింగ్ ఈస్ నథింగ్ బట్ ఏంది? నాకు అదే నువ్వు కమర్షియల్‌గా వాడుకో. యూజర్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని, నీ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. దాన్ని ప్రాపర్‌గా ఎలా పెడతారు సార్ అంటే వ్లాగింగ్ అంటామన్నమాట. వ్లాగ్స్ అంటే ఏంది? వీడియో పరంగా పెట్టే కంటెంట్ వ్లాగ్స్ అంటాము. కంటెంట్ పరంగా పెట్టే కంటెంట్ బ్లాగింగ్ అనేది అంటామన్నమాట. బ్లాగ్స్ అనేది ఎలా రాయాలో మీకు డీటెయిల్‌గా అర్థమైపోతుంది. జస్ట్ ఎ మినిట్. డన్. ద ఆన్సర్ ఈజ్ సింపుల్. సరే సార్. ఇలా అయితే మీకు అర్థమైంది. ఈ బ్లాగ్స్‌తో నేనేం చేస్తున్నా అంటే యూ ఆర్ గోయింగ్ టు గెట్ మానిటైజ్. బ్లాగ్ మానిటైజేషన్ అనేది చేయొచ్చన్నమాట. బ్లాగ్ మానిటైజేషన్ అనేది చేసుకోవచ్చన్నమాట. అంటే మీరు ఆర్టికల్ పెట్టేసి అంటే దీనికొక పెద్ద రూట్ మ్యాప్ ఉంటుంది సార్. ఇది నేను చెప్పినట్టు చేస్తే మీకు ఏ జాబ్ కూడా అవసరం లేదు. అంత డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? తర్వాత ఏంది సార్? యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ అఫిలియేట్ మార్కెటింగ్ అన్నమాట. అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంది సార్ అంటే ఇప్పుడు నేనొక ఫోన్ కొనాలి. నా చేతిలో షావోమి సివి ఏదో సిరీస్ ఉంది. 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా కొత్త మొబైల్ ఉంది. కానీ ఈ మొబైల్ అమ్మాలి, ఆ ప్రొడక్ట్ అమ్మాలి, ఈ సర్విస్ అమ్మాలి అనుకుంటే ఏమొస్తుంది సార్ అంటే 1%, 2% కమిషన్ అనేది వస్తుంది. కానీ మీరు ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటర్స్ కాబట్టి నేను చెప్పిన ఫార్మాట్‌లో మీరు ప్రాపర్‌గా అర్థం చేసుకొని ప్రాపర్‌గా డిజిటల్ మార్కెటింగ్ ప్రొడక్ట్స్ అమ్ముకున్నా అంటే ఎలా 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 రిసర్చ్ చేయాలి? ఎలా ప్రొడక్ట్ సెలెక్ట్ జేసుకోవాలి? ఎవరిని టార్గెట్ చేస్తే మనకి ఎలాంటి సేల్ జరుగుతుంది? ప్రాపర్‌గా రోడ్ మ్యాప్ ఫార్మాట్ ఇస్తాను. ఇది నేను మీకు లైవ్‌గా కూడా చేసి చూపిస్తాను. ఇది మీరు చేసుకున్నారనుకో బై సెల్లింగ్ 2 యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఆర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ ఫీజ్ రికవర్ అన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే యువర్ ఫీజ్ విల్ బి రికవర్డ్ బై సెల్లింగ్ 2 అఫిలియేట్ ప్రొడక్ట్స్ అన్నమాట. అది డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాము. ఇది ఇక్కడి వరకు రావాలంటే ఏం కావాలో తెలుసా? మీరు ప్రాపర్‌గా ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకుండాలి. ఐ విల్ గివ్ అట్ ఎ క్లోజర్ అన్నమాట. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంది? చాలా డీటెయిల్‌గా తెలుసుకుందాం సార్. ఒక ప్రొడక్ట్, ఒక సర్విస్ అమ్మితే ప్రొఫెషనల్‌గా నాకు కమిషన్ అనేది వస్తుంది. ఇది ఎండింగ్స్‌లో ఉంటాయి టాపిక్స్ ఇవన్నీ. వి ఆర్ గోయింగ్ టు డిస్కస్. సార్ ఇంతేనా సార్? సార్ నాకొక బిజినెస్ ఉంది. నేను బిజినెస్ అనేది ఒక 2x అనేది చేసుకోవాలి. ఒక 3x అనేది చేసుకోవాలి. మళ్ళీ ఎలా చేసుకోవాలి సార్? ఐ యామ్ గోయింగ్ టు ట్రైన్ యూ అన్నమాట. విత్ జీరో ఇన్వెస్ట్‌మెంట్. విత్ జీరో ఐఎన్‌విఎస్‌టి. మీరు ఆల్రెడీ 6,000 పెట్టారు కాబట్టి అవసరం లేదు. మీరే కంపెనీ అయిందనుకోండి. మీదే ఒక కంపెనీ ఉందనుకోండి. ఎవరికైతే రిక్వైర్మెంట్ కావాలో మన టీమ్‌లోనే ఎవరైనా మంచి క్యాండిడేట్స్ ఉంటే మీరే మన కంపెనీ నుంచి మీకే పంపిస్తాను. నథింగ్ టు వర్రీ. సో మీరు ఏంది నేను చెప్పింది ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందన్నమాట. విత్ జీరో ఇన్వెస్టింగ్‌తోని మీ యొక్క బిజినెస్‌ని 2x, 3x ప్రాపర్ టైమ్ అనేది పెట్టాలి. ఇక్కడ విత్ జీరో ఇన్వెస్టింగ్ అంటే యూ మస్ట్ ఇన్వెస్ట్ యువర్ టైమ్. యూ మస్ట్ ఇన్వెస్ట్ యువర్ టైమ్ అన్నమాట. నేను టైమ్ కూడా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టను. నా బిజినెస్ 2x, 3x కావాలంటే కష్టం అండి. కానీ నేను చెప్పే సీక్రెట్స్, నేను చెప్పే స్ట్రాటజీస్ మీరు ఫాలో అయితే మినిమమ్ గ్యారంటీ సక్సెస్ రేషియో అనేది 70-80% అని సక్సెస్ రేషియో అనేది ఉంటుంది నా స్ట్రాటజీస్.
మార్కెట్‌లో ఓపెన్‌గా చెప్పరు. నేను మీకు ఆ సక్సెస్ సీక్రెట్స్ గూడా చెప్తానన్నమాట. ఓకేనా? లేదు సార్ నేనే ఒక బిజినెస్ అనేది స్టార్ట్ జేయాలి. స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. ఇది గూడా మీరు చెప్తారా సార్? చెప్తాను. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దానికి మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఏం గావాలి? క్లయింట్‌ని ఎలా తెచ్చుకోవాలి? వాళ్ళ కొటేషన్ అనేది ఎలా ఇవ్వాలి? దాన్ని ఎలా స్కేల్ చేసుకోవాలో గూడా యూ ఆర్ గోయింగ్ టు లెర్న్. దీంతో పాటు సార్ నాకు ఫ్రీలాన్సింగ్ గావాలి. సార్ నేనేమొద్దు సార్ నేను ఇంట్లోనే ఉంటాను. నేను మ్యారీడ్ పర్సన్. నాకు పిల్లలున్నారు. హౌస్ వైఫ్ నేను. సో చాలా మంది మన స్టూడెంట్సే సక్సెస్‌ఫుల్‌గా చేస్తున్నారనమాట అలా. నేనొక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ తెప్పించుకోవాలి. లేదు సార్ నేను అబ్బాయి నాకు వర్కింగ్ ప్రొఫెషనల్ నేను. నాకు మార్నింగ్ 1 అవర్, 2 అవర్స్ ఎర్లీగా లేస్తాను. అందరూ ఇప్పుడు లేచేసి 6, 7, 8, 9కో లేస్తున్నారు. నేను 5-7:30 అట్లా 5-6, 5-7 అట్లా 2 అవర్స్ మార్నింగ్ కేటాయిస్తాను. ఎట్లైనా నేను డైలీ లేట్‌గా పనుకుంటున్నాను కాబట్టి 10-11, 10-11:30 నేను వర్క్ చేసి పనుకుంటాను. ఆ టైంలో మీరేదన్నా స్కిల్స్ చెప్తారా సార్ అంటే, యెస్. దీన్ని ప్రతి ఒక్క మాడ్యూల్‌ని ఎలా మానిటైజ్ చేసుకోవాలో చెప్తాను. అవన్నీ మీకు ఫ్రీలాన్సింగ్‌లో కంప్లీట్ రోడ్ మ్యాప్ లాగా ఇస్తాను. ఇంకా మీరే క్లయింట్స్ ఎలా తెప్పించుకోవాలి, కొటేషన్ ఎట్లా ఇవ్వాలి, దానికొక ఒక ప్రైజింగ్ మోడల్ ఏంది, ఎలా కనెక్ట్ అయితే వాళ్ళు మనకు ప్రాజెక్ట్ అనేది ఇస్తారు. చాలా డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ చెప్పడం అనేది జరుగుతుంది. దట్ ఆల్ కమ్స్ అండర్ ఫ్రీలాన్సింగ్ అన్నమాట. ఇది మన కంప్లీట్ మాడ్యూల్ అండి. అర్థమైందా సార్? ఇంత డీటెయిల్‌గా తెలుసుకుంటాం మనం. సార్ అర్థమైందా? రేపు డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్‌ని తెలుసుకుందాం. సార్ ఓకేనా సార్ ఇది? బావుందా సార్? డే 1 బావుందా? డే 1 బావుందా? మొత్తం మన సబ్జెక్ట్‌లో ఏమేం కవర్ అవుతుంది, చాలా డీటెయిల్‌గా తెలుసుకున్నాము. దీన్ని ఒక్కొక్కటి రేపు డీటెయిల్‌గా వెబ్‌సైట్ డిజైన్, మార్కెట్ ఎలా ఉంటుంది, రేపంచి ఇంకా కొట్టుకుంటూ ఎళ్దాం మార్కెట్‌కి. సో, ఇప్పుడు నేను ఓపెన్ అండి. మీకన్న ప్రకారంగా నేను 1 అవర్ డెలివరీ చేశాను. ఇంకా చెప్పాలనుంది. బోర్ కొట్టేస్తుంది. బాగా ఎంగేజ్ చేసి డీటెయిల్‌గా చెప్తాను. రేపటి నుంచి మనకు ఇంకా 2, 3 డేస్ మనకు థియరిటికల్స్ ఉంటుంది. ఫోర్త్ డే నుంచి వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ ప్రాక్టికల్. రియల్ టైమ్‌లో డొమైన్ ఎలా తీసుకోవాలి, హోస్టింగ్ ఎలా తీసుకోవాలి, వెబ్‌సైట్ డిజైన్ ఎట్లా చేయాలి మీతోనే చేపిస్తాను. వచ్చిన వాళ్ళందరికీ డొమైన్, హోస్టింగ్, ప్రీమియం అసెట్స్ అన్ని ఇస్తాను. ఓ 10 డేస్ పడుతుంది. ఓకేనా? డన్ అండి. యెస్ యూ కెన్ ఆస్క్ మీ వన్ బై వన్. ఆస్క్ మీ వన్ బై వన్ నౌ. యాహ్! థాంక్స్ ఎ లాట్ అండి. కాన్ఫిడెన్స్ వస్తే చాలు. ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా చెప్తాను నేను. ఓకేనా? యాహ్! నిన్న కొంచెం మెడికల్ ఎమర్జెన్సీ ఉండే అండి. అందుకని చెప్పేసి ఫస్ట్ డే అని తెలుసు నాకు గూడా చాలా ఇంపార్టెంట్. అది కొన్ని తప్పని స్థితిలో ఇంకా ఉండాల్సొచ్చింది. కాబట్టి తప్పదు కొన్ని లైఫ్‌లో. యెస్ అండి. ఐయామ్ ఓపెన్ ఫర్ క్వెరీస్. యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ నౌ. యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ నౌ. సార్ చెప్పండి విశ్వ. నేను నేను ఔట్ ఆఫ్ టౌన్ పోతాను సార్. అప్పుడు హ్మ్. డెస్క్‌టాప్ ఉండదు సార్. అదే గూగుల్ మై బిజినెస్ మొబైల్‌లో చేయొచ్చా సార్? యెస్. మీకు ఆ గూగుల్ మై బిజినెస్ గూడా కవర్ అవుతుంది సార్. వస్తుంది. మొబైల్‌తోని నేను చేసిన 90% ఆఫ్ వర్క్ గూగుల్ మై బిజినెస్ 90 కాదు 95% ఆఫ్ ద వర్క్ నేను ఇప్పటివరకు 100 ప్లస్ బిజినెస్‌కి లేదు 100 దాటిపోయింది ఎప్పుడో. ఓ 150 ప్లస్ బిజినెస్‌కి నేను మొత్తం మొబైల్‌తోనే చేశాను. 95-97% ఆఫ్ ద బిజినెస్ ఐ హావ్ డన్ ఫర్ గూగుల్ బిజినెస్ విత్ మై ఫోన్ విత్ సింగిల్ 2, 3 మెయిల్ ఐడీస్ ఉన్నాయి. ఓకేనా? మొబైల్‌తోనే చేశాను. కానీ మీరు ఒక ల్యాప్‌టాప్ హ్యాండిల్ చేస్తే బావుంటుంది విశ్వ. ఓకేనా? ల్యాప్‌టాప్ ఓకే. ఈస్ మ్యాండేటరీ. ల్యాప్‌టాప్ ఉంది. సార్ సరిపోతుంది. ఓకే. ఓకే. సార్ రికార్డింగ్ ఎంత టైమ్‌లో అప్‌లోడ్ అవుతుంది సార్? ఇప్పుడు ఇది రికార్డింగ్ ఇప్పుడిక్కడ ఒక్క నిమిషం రికార్డింగ్ చేశానా నేను? యెస్. ఇట్స్ రికార్డింగ్ అండి. ఇట్స్ రికార్డింగ్. ఇది ఆటోమేటిక్‌గా రికార్డింగ్ అయ్యి మీరైన తర్వాత మీరు క్లోజ్ చేసిన తర్వాత ఓహ్! లోపల రెండరింగ్ అనే ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. మొత్తం స్ట్రీమ్ లైనే కావడానికి ఒక 2 అవర్స్‌లో లైవ్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. బై 12 పీఎం యూ ఆర్ గోయింగ్ టు వాచ్ లైవ్ రికార్డెడ్ సెషన్. ఓకేనా? సార్ చెప్పండి రాజు. చెప్పండి రాజు. సార్ నేను ఒక లింక్ పంపాను ఇప్పుడు మీకు చాట్‌లో. ఓకే. యాక్చువల్‌గా నాదేందంటే సార్ రియల్ ఎస్టేట్. ఓకే. ఇప్పుడు నాకు డొమైన్ లేదు. ఓకే. రాజు దీనికి రియల్టర్ వెరీ గుడ్ అండి. ఓకే. ఇదేందంటే గూగుల్ మై బిజినెస్ క్రియేట్ చేసుకున్నా నేను. అర్థమైంది నాకు. ఓకే. ఇప్పుడు నాకేంటంటే సార్ మీ నుంచి 110% పర్ఫార్మెన్స్ నేను దీంట్లో గూగుల్ యాడ్స్ అది ఇంప్లిమెంట్ చేయాలి సార్ మొత్తం రియల్ ఎస్టేట్‌లో. ఓకే. అది నా గోల్ అండ్ డ్రీమ్. డెఫినైట్‌లీ అండి. దీన్ని వెబ్‌సైట్, ఎస్‌సిఓ తర్వాతొచ్చేసి గూగుల్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ అట్లా. యెస్ అండి. ఇక్కడ ఎంతమంది మీలాగున్నారో నాకు తెలీదండి. మన స్ట్రెంత్ వచ్చేసి 24, 25 ఐ డోంట్ నో ప్రాపర్‌లీ. సో, మీతో పాటు ఇంకెవరైనా బిజినెస్ ఉందనుకోండి, మీకు కొన్ని మాడ్యూల్స్, వేరే వాళ్ళకి కొన్ని మాడ్యూల్స్ 100% మీరేదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఐ యామ్ గోయింగ్ టు డెలివర్. ఓకేనా? ఓకే సార్. సార్ ఒక థాంక్ యూ చిన్న రాజు. డౌట్ సార్. యాహ్! ప్లీజ్. సార్ ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటా. హ్మ్.
ఆల్రెడీ నేను ఈ మెయిల్ ఐడితోని నాకు 3 మెయిల్ ఐడీస్ ఉన్నాయి. ఇది బిజినెస్ కోసం సెపరేట్ గా మెయిల్ ఐడి క్రియేట్ చేసి రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా. ఓకే. ఇంకొక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే చేయొచ్చా సార్ వేరే మెయిల్ ఐడితో? నేను ఒక మెయిల్ ఐడితోని 20 ఛానల్స్ నడిపించానండి వేరే వాళ్ళే. ఓకేనా? యూ క్యాన్ డూ ఇట్. నేను మీకు అది ప్రాపర్ గా చెప్తాను. AdSense ఎనీ ప్రాబ్లమ్ విల్ గెట్ అని. ఏం కాదు. అది ప్రాపర్ గా ఒక స్ట్రాటజీ ఉంటుందండి. అది మీకు యూట్యూబ్ ఫస్ట్ సెషన్ లోనే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? కొంచెం టైం పడుతుందండి. ఇది ఎంబటే రాదు. 2 మంత్స్ అన్నా వెయిట్ చేయాలి. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ రాజు. యా. సార్ మీరు 10 మోడల్స్ చెప్పారు కదా సార్, ఎన్ని మోడల్స్ తర్వాత క్లయింట్స్ ని అప్రోచ్ అయితే బాగుంటుంది సార్? ఆఫ్టర్ ఎస్సీఓ. ఎస్సీఓ అనేది ఒక సైన్స్ సైకాలజీ అన్నమాట. ఆడియన్స్ సైకాలజీ కూడా అలాగే మీకు అర్థమైపోతుందండి. ఎస్సీఓ తర్వాత యూ కెన్ అప్లై ఫర్ ద జాబ్స్, యూ కెన్ గెట్ ద ఫ్రీలాన్సింగ్. చాలా మంది స్టూడెంట్స్ కూడా చేశారు విశ్వ. యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ వన్. ఓకేనా? సార్ గూగుల్ మై బిజినెస్ ఎప్పుడు చెప్తారు సార్ మీరు? ఎస్సీఓ అయిపోవాలి. ఓకేనా? ఎస్సీఓ అయిన తర్వాత ఐ విల్ గోయింగ్ టు టెల్ యూ. ఎస్ అండి. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ విశ్వ. ఇంకా వేరే వాళ్ళు మాట్లాడొచ్చండి. సాయిబాబా, ఈశ్వర్, వినయ్, కార్తిక్ మీరు చెప్పొచ్చండి. మీరు కూడా అన్నారు కదా, ఐ థింక్ ఇద్దరు ఉన్నారు కార్తిక్స్, ఐ డోంట్ నో. ఒకరు ఏజెంట్ ఉన్నారు. యా శరత్, యూ క్యాన్ స్పీక్ విత్ మీ. శామ్యువల్, జై, వంశీ, శ్రీలత, కీర్తి, కార్తిక్, శ్రీనివాసులు. మీరు మాట్లాడొచ్చండి. మాట్లాడొచ్చు. నాతో మాట్లాడొచ్చు. అక్కడ మైక్ బటన్ ఉంటుంది. వీడియో ఓపెన్ చేసిన ఏం కాదు. మైక్. యా ప్లీజ్ టెల్ మీ. కార్తిక్ చెప్పండి. కార్తిక్, థియరిటికల్ నోట్స్ ఏదన్నా ఇదే నోట్స్ మీకు షేర్ చేస్తాను. ఓకేనా? నాకంటే 10 times బెటర్ గా ఎలా ప్రిపేర్ కావాలి. ఐ విల్ షేర్ లాట్ ఆఫ్ రిసోర్సెస్. డాక్యుమెంటేషన్ ఉంది, మొత్తం ఉంది. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు షేర్. ఓకేనా? ఓకే. ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోర్సులో ఏముంటుందో తెలుసుకోవాలి కాబట్టి జస్ట్ ఓవర్ ఇచ్చానండి. మీకు అర్థమైండొచ్చు. మీరు ఏ ప్రాజెక్ట్ డీల్ చేసినా కానీ మార్కెట్లో ఇంతకు మించి ఉండదు. ఒకవేళ కావాలంటే గ్రోత్ మార్కెటింగ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. ఓకేనా? యా సాయిబాబు చెప్పండి. సాయిబాబు. యా, మన కోర్స్ నేమ్ ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ సార్. అవును. మనం ఎక్కడెక్కడ ఏఐ వాడుతుంది? డెఫినెట్లీ అండి, అది కూడా క్లోజ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్. ఇప్పటి వరకు మీరు ఏదైతే తెలుసుకున్నారో, ఆఫ్టర్ COM PLT, ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎవ్రీ మాడ్యూల్, or in the module, you are going to use AI టూల్స్ అన్నమాట. ఏ టూల్ ఎక్కడ వాడితే బాగుంటుంది? స్టార్టింగ్ డొమైన్ నుంచి, డిజైనింగ్ నుంచి మీకు ప్రతి ఒక్కటి కవర్ అవుతుంది సార్. మనం డైలీ 1-2 టూల్స్ అనేది కొత్తగా కూడా తెలుసుకుంటాం. ఈ 90 days మన జర్నీలో యు ఆర్ గోయింగ్ టు లర్న్ 100+ టూల్స్. అందుకనే ఇప్పుడు నేను మీకు స్క్రాచ్ నుంచి చెప్తాను. ఎందుకంటే ఆ స్క్రాచే తెలిసింది అనుకోండి, ప్రాపర్ గా మీకు ఆ టూల్ ఎలా వాడాలో తెలుస్తుంది. ఎస్సీఓ కూడా చాలా మంది డైరెక్ట్ టూల్స్ వాడి చెప్తారు. నేను చెప్పే సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే, ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేస్తాను. అది మీరిచ్చిన టాపిక్, ఆ స్ట్రాటజీ ప్రిపేర్ చేస్తాను వితౌట్ యూజింగ్ ఎనీ టూల్స్. వస్తే 1-2 ఫ్రీ టూల్స్ వాడతాము. ఒక పెయిడ్ టూల్ వాడకుండా వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేస్తారో అదే కాన్సెప్ట్, అదే స్ట్రాటజీ, అదే ఇంప్లిమెంటేషన్ వీఆర్ యూజింగ్ విత్ 0 టూల్స్. మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత టూల్స్ అని వాడడం ఫటాఫట్ అయిపోతుంది సార్. అంత డీటెయిల్ గా చెప్తాను సాయిబాబు. ఓకేనా? యా సాయిబాబు, ఓకేనండి? ఓకే సార్. థ్యాంక్ యూ సాయిబాబు. ఇంకా అండి, వినయ్, కార్తీక్, ఈశ్వర్, రాహుల్, సానోజీ, కీర్తి మాట్లాడొచ్చండి. కెమెరా స్పెల్ చెప్పమ్మా. సార్ ప్రాక్టీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు సార్? 3 days ఆగండి అమ్మా. 3 days ఆగండి అంతే. ఈ రోజు మనకు 27th కదా, రేపు బేసిక్స్ 29th నుంచి స్టార్ట్ అవుతుంది. 30 నుంచి మీకు వచ్చేస్తుంది అమ్మా. 30 రోజు నుంచి మీకు ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే మనం డైరెక్ట్ ప్రాక్టీస్ చేయాలమ్మా. అంటే మొబైల్ తో కూడా వాడొచ్చు. వెన్ యూస్ మొబైల్ యూ మస్ట్ డూ లాట్ ఆఫ్ కాంప్రమైజ్. ఎందుకంటే డెస్క్టాప్ వర్షన్ స్విచ్ అవ్వడము, రాకపోతే మళ్ళీ ఇటరేషన్స్ ఉంటాయి, చేసుకోవాలి. ల్యాప్టాప్ అనుకోండి పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది అమ్మా. ఓకేనా? అది పాత ల్యాప్టాప్ అయినా పాత డెస్క్టాప్ అయినా నథింగ్ టు వర్క్. పెద్ద కాన్ఫిగరేషన్ కూడా అవసరం లేదు. యూ కెన్ ట్రై. థ్యాంక్ యూ అండి. ఇంకా అండి, ఈశ్వర్, కార్తిక్, రాహుల్, రమేష్, వైష్ణవ. యా ప్లీజ్. ఎస్ ప్లీజ్. గుడ్ నేమ్ రాజు. చెప్పండి రాజు. సాయిబాబు చెప్పండి. చెప్పండి. మనకి ఈ కామర్స్ కి వెబ్సైట్ కి డిఫరెన్స్ ఏముంటుందా? ఈ కామర్స్ వెబ్సైట్ కూడా మనకు కవర్ అవుతుందండి. వర్డ్ ప్రెస్ లో వూ కామర్స్ అనే ఒక మాడ్యూల్ ఉంటుంది.
ప్రోడక్ట్స్ని ఎట్లా పెట్టాలి, ప్రోడక్ట్స్ని ఎట్లా డిఫైన్ చేయాలి, ఎలా కేటగిరీ పరంగా పెట్టాలి, జిఎస్టీ అనేది ఎట్లా యాడ్ చేయాలి, సో పీడిఎఫ్ ప్రింట్ అనేది ఎలా తీసుకోవాలి, ఇంటిగ్రేషన్స్ ఏ విధంగా మనం ఇంటిగ్రేట్ చేస్తాం, యూపీఐని ఎలా పెట్టాలి, డీటెయిల్గా తెలుసుకుందాం మనం. ఓకేనా? ఓకే సార్. అట్లా వాట్సాప్ ఇప్పుడు వాట్సాప్ మార్కెటింగ్ అనేది మొబైల్ మార్కెటింగ్ వస్తుంది సార్. అంతే అంతే అండి. మార్కెట్లో మొబైల్ మార్కెటింగ్ అనేది అంటారు, మొత్తం ఇంకా మొబైల్లోనే ఉంది డిజిటల్ మార్కెటింగ్ కూడా. దానికి సపరేట్గా ఫోకస్ చేయడం ఇష్టం లేదు కాబట్టి మీకు డైరెక్ట్గా చెప్తున్నాను. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యా జై యూ కెన్ స్పీక్ విత్ మీ అండి. శ్రీనివాసులు, మీరు ఇక్కడ మైక్ ఆప్షన్ ఉంటుందండి, ఇక్కడ క్లిక్ చేస్తే మీరు నాతో మాట్లాడొచ్చు. మేబీ ఐఎమ్ నాట్ చెకింగ్ యువర్ చాట్. ఐ విల్ సార్ ఏ టూల్స్ ప్రీమియం యాక్సెస్ ఇస్తారా సార్ మాకు? లేదు శరత్, మార్కెట్లో 2 lakhs ప్లస్ వర్త్ టూల్స్ని ఎలా యాక్సెస్ చేయాలో నేను మీకు చెప్పగలుగుతాను. ఓకేనా? నా మైక్ పోయిందా? ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ అండి. మీరు ఏదైనా ఉంటే కామెంట్స్ అని పెట్టొచ్చు, డెఫినెట్గా ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ యూ. జై యూ క్యాన్ స్పీక్ విత్ మీ. ఓకే, నా మైక్ పని చేయదు సార్. ఓకే ఓకే, ట్రై టు యూస్ హెడ్ ఫోన్స్, లేకపోతే ఇట్లా బ్లూటూత్ వాడుతున్నాను నేను, బ్లూటూత్ అన్న వాడొచ్చు. వైరింగ్ ఉంటే వైరింగ్ 3.5 జాక్ పెట్టి మీరు వాడొచ్చు. ఇట్ విల్ వర్క్స్. ఓకే, థ్యాంక్ యూ వినయ్. సార్ కొంచెం నోట్స్ చూపించండి, నేను లేట్గా. నథింగ్ టు వరీ. సో ఈ నోట్స్ కూడా మీకు ఇట్లా వెబ్సైట్ మాడ్యూల్లో పెడతాను. ఆ వెబ్సైట్ మాడ్యూల్ ఎగ్జాంపుల్ ఇది మన వెబ్సైట్ మాడ్యూల్ కదా. సో ఇప్పుడే షేర్ చేస్తున్నాను, ఆగండి. షేర్. ఇది ఎవరికి షేర్ చేయకండి సార్. ఎనీవన్ విత్ దిస్ లింక్, వ్యూవర్, కాపీ లింక్, డన్. ఇక్కడనే యాడ్ చేస్తున్నాను, ఇక్కడనే వచ్చేస్తుంది మీకు. యాడ్ చాప్టర్ ఐటమ్, లింక్, డైలీ క్లాస్ నోట్స్, DM1 AIPDMA. ఇంతకుముందు నేను వేరే కంపెనీస్లో చేశాను కాబట్టి నేను ఇలా పెడుతున్నానండి. ఈ నోట్స్ అనేది మీరు ఓపెన్ చేసిన కోర్స్ లాగిన్ అయిన బట్టే మీకు కనిపిస్తుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది వాట్సాప్ కమ్యూనిటీ ఉంటుంది. సో ఇది నోట్స్ కింద కమ్యూనిటీ, ఇది డే 1 రికార్డింగ్ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఎండ్ చేసేసరికి విత్ ఇన్ 2 hours మీకు పోర్టల్ వచ్చేస్తుంది. ఒకరైతే 2 to 3 hours పడుతుంది అంతే అండి. సో మీరు చెక్ చేసుకోవచ్చు జయవడే, నేను అప్డేట్ చేశాను. ఈశ్వర్ చెప్పండి ఈశ్వర్. థ్యాంక్ యూ అండి. రేపు నుంచి మీకు వస్తాయి, డౌట్స్ కూడా వస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఎలా అండి. థ్యాంక్స్ అమ్మ, థ్యాంక్స్ శ్రీలత. ఇంకెవరు ఉన్నారండి? సార్ చెప్పండి. గుడ్ నేమ్ రాజు. చెప్పండి రాజు. యా సార్ యాక్చువల్గా ఇది నేను ఒక తప్పు మిస్టేక్ చేశాను సార్. ఓకే, ఇది చెప్పండి. ఏంటంటే సార్, గూగుల్ మై బిజినెస్ క్రియేట్ చేసినప్పుడు నాది వెంచర్ వచ్చేసి షాద్ నగర్ లో ఒకటి ఉంది, యాదగిరి గుట్ట, అవి వెంచర్స్ ఉన్నాయి. నేను ఏం చేశానంటే సిటీ బేస్ మీద క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు నాకు షాద్ నగర్ లో ప్లాట్ కావాలన్న వాళ్ళు కాల్ చేస్తారా లేదా అనేది అది ఒక డౌట్. చేస్తారు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే సార్, లోకల్ నుంచి బాగా ఫోన్స్ వస్తున్నాయి సార్. మాది ఈసీఎల్ హౌస్ ఉంది, అమ్మి పెడతారా? తర్వాత నాకు రామంతపూర్ హౌస్ ఉంది, అమ్మి పెడతారా? ఎల్బీనగర్ లో డైలీ చాలా ఫోన్స్ వస్తున్నాయి, ఒక 20-30 ఫోన్స్ వస్తున్నాయి డైలీ. నాకేంటంటే ఓన్లీ ప్లాట్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కాల్ చేయాలనేది నా జంక్ వస్తుంది రాజు గారు. ఇది మీకని కాదు, పెద్ద కంపెనీస్ కి కూడా ఇది ఉందన్నమాట. ఓకేనా? టీసీఎస్ కి కాల్ చేసి నాకు ఒక వెబ్సైట్ చేసిస్తారని అడిగే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఓకేనా? కరెక్టేనా సార్? ఇప్పుడు షాద్నగర్ కాల్స్, యాదగిరిగుట్ట అక్కడ సిటీ అవుట్స్కట్ ఉన్న కాల్స్ అంటే వస్తాయి. దానికి ఏం చేయాలంటే మీ బిజినెస్ లొకేషన్ సర్వీసెస్ అనేది ఉంటుంది. ఆ లొకేషన్స్ యాడ్ చేసి మీకు అక్కడి నుంచి కూడా వస్తుంది. సో మీది కంప్లీట్ అంటే 1 kilometer 2 kilometer రేడియస్ లో ఇంకొక బిజినెస్ ఉంది అనుకోండి, వద్దని చెప్తాను. మీరు ఆల్రెడీ షాద్ నగర్, యాదగిరిగుట్ట అంటున్నారు కాబట్టి యాదాద్రి, అక్కడ ఒక గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ని మీరు అక్కడ లైవ్ చేసుకొని, అక్కడ మీ ప్రాపర్టీ కావచ్చు, మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కావచ్చు, ఇంకెవరైనా రిలేటివ్స్ ఉన్నా కానీ వాళ్ళ బిజినెస్ వస్తే ఆ నంబర్ కి కాల్ చేయమని చెప్పండి, అక్కడ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? యా, వీ హ్యావ్ దట్ ఆప్షన్. వెబ్సైట్ లో అయితే మన కంట్రోల్ ఉంటుంది కాబట్టి కంటూ వండర్ఫుల్ థింగ్స్ అండి. ఆ జంక్ ని మనం ఆపలేము, అనమాట. డైలీ 20-30 కాల్స్ వస్తున్నాయి. అది మీరు ఇంకొక ఫార్మాట్ లో మీరు మానిటైజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీరు ఒక ఏజెన్సీతో కొలాబరేట్ అయ్యారనుకోండి, ఉంటారనమాట. దట్ విల్ బి గుడ్. ఇంకా మీరు ఆ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీకు అర్థమైపోతుంది. మీరు ఏదైనా నో బ్రోకర్ కావచ్చు, లేకపోతే ఇంకొక వెబ్సైట్ ఉంటుందప్ప, నో బ్రోకర్ ఒకటి, తర్వాత హోమ్స్ ఏదో ఉంటుంది, వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఆమె రియల్ ఎస్టేట్ ఏజెంట్ నాకు ఇట్లా కాల్స్ వస్తుంది, మీకు ఫార్వర్డ్ చేస్తే ఏమైనా ఉందంటే వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు. ఓకేనా? సో అట్లా మీరు ఏదైనా కొలాబ్ అయితే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. సార్ ఇంకో చిన్న డౌట్ సార్, ఒక చిన్న డౌట్. ఎస్ ప్లీజ్. అయితే magicbricks.com ఉంది కదా సార్? ఎస్, కరెక్ట్. అయితే నేను వాళ్ళది ఒక బిజినెస్ ప్లాన్ ఉంది సార్, మాకు ప్లాన్ తీసుకోండి బాగుంటది అని అన్నారు. అయితే వాళ్ళది వచ్చి డెమో ఇచ్చాడు. ఏమన్నాడు అంటే 60,000 కట్టండి 6 months కి,
డైలీ 5 కాల్స్ ఇస్తాము మీ ఏరియావే అన్నాడు. సరే ఇస్తాడా అంటే ఇప్పుడు మార్కెట్ కొంచెం సస్టైన్ ఉంది గత గవర్నమెంట్ చేంజ్ అయినప్పటి నుంచి. కరెక్ట్. కొంచెం ప్రాబ్లం ఉంది. మరి ఇది రిజల్ గా ఉంటుందా సార్? ఏంటి కాల్స్ ఇస్తారా అని అంటుండు. మార్కెట్ అనేది పెద్దది సార్. మీ దగ్గర నుంచి 10,000 తీసుకుంటున్నాడు అంటే ట్రై టు గో ఫర్ 1 మంత్. 10,000 60,000 కట్టే బదులు నేను అనేది ఏంది, నిజంగా వాళ్ళు వర్తో కాదో లేదు అంటే, సార్ మీరు అన్నట్టు నేను ట్రై చేయాలంటే నాకు 1 మంత్ 10,000కి ఇవ్వండి ఆఫర్. లేకపోతే నాకు 60,000 కాదు, పర్ మంత్ నేను మీకు 8,000 లాగా 6 8 45,000 ప్లాన్ క్లోజ్ చేయండి. 1 మంత్ ట్రై చేస్తాను. నిజంగా 1 మంత్ ట్రై అయ్యి నాకు వర్త్ అనిపించింది అనుకోండి, ఐ విల్ పే ఫర్ 5 more months అని చెప్పండి, సరిపోతుంది. నిజంగా వాళ్ళకి ఇచ్చేది ఉందనుకోండి, మీరన్న ప్లాన్ కి నేను క్లోజ్ చేస్తా అని చెప్పొచ్చు మీరు. విజిట్స్ అయితే ఉన్నాయి సార్ వాళ్ళకు. డైలీ 1 million విజిట్స్ ఉన్నాయి. ఎనీ కీవర్డ్ కి ర్యాంక్ అవుతారు వాళ్ళు. ప్రతి కీవర్డ్ కి ర్యాంక్ అవుతారు. అది ఇంకా స్టాటిస్టిక్స్ చూపించి బిజినెస్ చేసుకుంటారండి. తప్పకుండా చేసుకుంటారు. వాళ్ళ పని అది కాబట్టి వాళ్ళు చేస్తారు. ఇంకా మ్యాజిక్ బ్రిక్స్ అనేది చాలా పెద్దదండి. దాంట్లో మనం పేరు పెట్టాల్సిన అవసరం, నో బ్రోకర్ కావచ్చు, మ్యాజిక్ బ్రిక్స్ కావచ్చు, తర్వాత ఇంకా 4-5 ఉన్నాయి మార్కెట్ లో. కంపల్సరీ చేసుకోవచ్చు సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంకా అండి కార్తిక్, సాయిబాబు, ఈశ్వర్ మాట్లాడండి. వంశీ, శరత్ చంద్ర చెప్పండి ప్లీజ్. వైష్ణవ, మీ పేరు మొత్తం కొలాబ్ లో ఉందండి, నేను చదవలేకపోతున్నా. వైష్ణవ అని చెప్పేసి ఉంది. ఇట్స్ ఓకేనా వైష్ణవ్? వైష్ణవ్ అని పిలవచ్చా? దాట్స్ ఇట్ అండి. దాట్స్ ఇట్. సో ఐ నీడ్ టు టేక్ ఏ పోల్. హౌ ఈస్ డే 1? పోల్ అని ఇవ్వండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. గుడ్, బ్యాడ్, ఓకే, ఓకే. సో మీకు ఒక పోల్ వచ్చింది సార్, ఒక్కసారి చెప్పగలుగుతానా? నాట్ రిసీవ్డ్ సార్. ఒక్క నిమిషం, వస్తుంది. ఒక్క నిమిషం. ఇక్కడ చాట్లో ఉంటుంది చూడండి, వచ్చిందేమో. పోల్ వచ్చిందా? వచ్చింది అందరికి? పోల్ వచ్చింది అందరికి? ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. 11 మెంబర్స్ ఓకే అన్నారు, గుడ్ అన్నారు. నేనే ఓకే అనుకున్నాను. ఓకేలా? యా, థ్యాంక్ యూ. డెఫినెట్లీ అండి. రేపంచి కొంచెం డెప్త్గా వెళ్ళిపోదాము. విల్ మీట్ టుమారో సెషన్. ఓకేనా? ఇంకేమైనా ఉందంటే ఐ విల్ వెయిట్ ఫర్ 5 more minutes. ఎవరన్నా ఏ క్వశ్చన్ అడగొచ్చు, అడిగిన వాళ్ళే అడగొచ్చు. నథింగ్ టు వరీ. ఎస్ ప్లీజ్. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ లాట్. కెరీర్ పరంగా కూడా అడగొచ్చండి. నథింగ్ టు వరీ, ఐ విల్ ఆన్సర్. ఓకే. హాయ్ సార్. హాయ్, చెప్పండి. గుడ్ నేమ్? వంశీ. చెప్పండి వంశీ. ఎస్ ప్లీజ్. సార్, మనకు డైలీ 1.5 అవర్ క్లాస్ మాత్రమే ఉంటుందా, లేకపోతే ఆ 1.5 అవర్లో 1 అవర్ క్లాస్ ఉండి మిగతా ఇట్లా మన ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి ఎక్కువ ఫుల్ చేయలేదు అనుకోండి. యాక్చువల్లీ నిన్ననే జరగాలి, చెప్పాను కదా కొంచెం మెడికల్ ఎమర్జెన్సీ అని. మన సెషన్ అనేది మినిమం 1 అవర్ ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లో 1 అవర్ ప్లస్ ఉంటుందన్నమాట. 1 అవర్ నుంచి 1 అవర్ 15 minutes ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, ఆ సెషన్ క్యాన్సిల్ చేసి క్వెరీస్ అనేది తీసుకుంటాం. మినిమం మన సెషన్ 1 అవర్ ప్లస్ 1 అవర్ 15, లేకపోతే మొత్తం 1.5 hours సెషన్ తీసుకుంటాను, మీ యొక్క ఓపిక బట్టి. ఓకేనా? ఓకే సార్. దాంట్లో ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి, లైవ్ గా చూపిస్తాను. యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ ప్రాపర్ అంటే. ఓకే సార్. థ్యాంక్ యూ రాజ్. థ్యాంక్ యూ వంశీ. ఇంకా అండి? యా, దట్స్ ఇట్ అండి. విల్ మీట్ టుమారో అట్ sharp 7 PM. డోంట్ మిస్ టుమారో సెషన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై. థ్యాంక్ యూ అండి. ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ రికార్డింగ్.